ప్రేమ కలిగిన మా దైవమా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని వారిని ఎన్నుకొని నీ మహిమను కనపరుచుకోగలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మేము అందరం ఏచికంగా కూడుకొని నీ నామాన్ని మహిమపరుస్తూ ఉంటుండడము తండ్రి మా ధన్యత ప్రభువా. ఈ దినమునైనా అపశక్తులను మా మధ్యలో పెట్టి ఉన్నారు అంటే మీ ప్రణాళిక ఏమై ఉన్నదో, మీ దీవెనలు ఏమై ఉన్నవో, మీ ఆశీర్వాదాలు మాపై ఏమి కుమ్మరించబోతున్నారా, మీరు ఏమై ఉన్నారో, ఏమై ఉంటున్నారో, మమ్మల్ని ఏమై ఉండమని చెప్తున్నారు. మీరే ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. మీరే ప్రత్యేకంగా మా అందరితోనూ మాట్లాడండి. అభిషేకించబడిన దైవజనులను రెండంతరాగ్ని అభిషేకముతో సంఘ చోరానికి నడిపించుటకు శరీర సంబంధమైనటువంటి స్థితులు కాక పరలోక రాజ్య పరిశుద్ధాత్మాగ్ని అభిషేకపు మాటలతో అందరినీ నీ చుట్టుగా, నీ వైపుగా, నీ రాజ్యం వైపుగా తిరుగులాగును. ప్రతి బలహీనురాలు బలవంతులుగా నీ పరలోక రాజ్య మహిమకై నిలబడగలిగేటువంటి కృపాశక్తులను తండ్రి మాపై కుమ్మరించాలని, అంటే కృప చేత నిలబెట్టి నడిపించుకోనండి. నేను మా మధ్యలో ఉన్నటువంటి దైవజనులను ప్రత్యేకంగా మీరు నేను తండ్రి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తండ్రి ప్రత్యేకంగా నేను వాడుకోవడమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును ప్రార్థించుకొని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకొని ఉంటున్నాము తండ్రి. అందరం చక్కగా మేము ఈ స్థలాలలో కూర్చున్నట్టయితే దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఈ రీతికంగా నిలబెడతారు. నిజానికి చెప్పాలంటే ఎన్నిక లేనటువంటి నన్ను దేవుడు ఈ రీతికంగా సేవలో నిలబెట్టాడు అంటే అది దేవుని యొక్క కృప. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు నెహెమియా రాబర్ట్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. డేవిడ్ అయ్య గారి దగ్గరే అక్కడే ఉండి ఆ అపోస్తలుల బోధ యందు పండిపోయి ఉన్నారు. సహోదరుని చాలాసార్లు చూశాను వెలుచుండేవాడిని చూశాను. అయితే నాకు మాట్లాడడానికి మాటలు సరిగా రావు. నత్తి ఎక్కువ భయంకరమైన నత్తి. నేను ఎవరితో మాట్లాడినా ఆ నచ్చి నిమిత్తమై నేనేంటంటే ఎవరితో మాట్లాడేవాడిని కాదు అనమాట. ఎందుకంటే ఆ స్థితి. అయితే ప్రభు వాడుకుంటూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఎంత మరుగుగా ఉంటే దేవుడు అంతగా దేవుడు కృప చూపించి దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా సేవలు నడిపిస్తూ ఉంటున్నారు. అలాగే అయ్యగారిని చాలాసార్లు చూశాను. అలాగే అయ్యగారిని పిలవాలన్నటువంటి ఆశ ఉంది. కానీ నాకు నెంబరు అంటే వెతికితే దొరుకుతుంది, నెంబర్ కూడా వెతికితే దొరుకుతుంది. కానీ గుర్తుపడతారో లేదు అని చెప్పేసి పిలిచాక ఆ స్థితిని బట్టి ఉండాలి అని ఏది ఏమైనప్పటికీ కూడా జక్కయ్య గారి పాస్టర్ ద్వారా నేను అడిగించాను. ఆ తర్వాత వీకెండ్ తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి వెంటనే వచ్చేస్తాను సహోదరు, ఖచ్చితంగా వచ్చేస్తానని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఏది ఏమైనప్పుడు కూడా విలువైనటువంటి సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తూ ఉంటున్నాను. దేవుడు ప్రత్యేకంగా దేవుడు వారిని వాడుకుని గాక. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కర్నూలు ప్రాంతానికి మీ మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు ఈ దినాన్ని నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన జాన్పాలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారికి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? ఎక్కడ కూడా ఉన్నారు స్వార్థపరులు? మరి నన్ను అడగరా బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం బాగుండాలి. ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. ఇప్పటికే చాలా సమయం అయినట్టుగా నాకు అనిపిస్తుంది, మీకు అనిపించట్లేదు. మరి సిటీలో కొంచెం పర్వాలేదు, కానీ ఇలాంటి వెహికల్ కింద మరి ఈ ఎర్రటి ఎండలో ఇలా ఉంటున్నారంటే ఇది నిజమైన కొలిములో కాల్చబడిన సేవ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. శరీరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై. శరీరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండగా. భయమేమీ లేదు, నా బలము నీవే. ఓటమి లేదు, నా జయము నీవే. భయమేమీ లేదు, నా బలము నీవే. ఓటమి లేదు, నా జయము నీవే. వందనం నీకే నా యేసయ్యా. అభిషేకుడా నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా. అభిషేకుడా నీకే ఆరాధన. సరిగారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండగా. సరిగారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండగా. హల్లెలూయా. హోసన్నా పెంతెకోస్తల్ ఫెయిత్ మినిస్ట్రీ స్థాపికులు అపోస్తలులు జె డేవిడ్ రాజు అయ్య గారు మా ఆత్మీయ తండ్రి. మరి నేను ఆ రూమ్లో చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. అయ్యగారికి బాప్టిజం ఇచ్చింది మా ఆత్మీయ తండ్రి గారే, పాస్టర్ ఆర్డినేషన్ చేసింది కూడా మా ఆత్మీయ తండ్రి గారు. అంటే మేమిద్దరం ఒక గూటికి చెందిన పక్షులం. హల్లెలూయా. నేను ఎల్బీ నగర్ బ్రాంచ్లో సేవ చేస్తున్నాను. ఈ సేవను మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించునుగాక. తడువు చేయక దేవుని వాక్యములోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 2వ అధ్యాయం 10వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదవగా మనం విందాం. చదువు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఒకటి మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఎదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును
మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్దిసేపు నా వైపు చూస్తూ దేవుని మాటలు శ్రద్ధగా ఆసక్తితో ఆలకించండి. చదవబడిన వాక్య భాగంలో ఒక 5-10 నిమిషాలు మీకు అర్థం కాదు, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆదాము అవ్వలను దేవుడు నిర్మించిన తరువాత ఒక తోటను ఏర్పాటు చేసుకొని ఆ తోటలో వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి విస్తరించబడాలని దేవుడు కోరాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఫలించడం, అభివృద్ధి చెందడం, భూమిని నిండించాలని దేవుడి ఉద్దేశం. అయితే మానవుని యొక్క ఆలోచన సరైనదిగా లేదు కనుక వారు చేసిన అవిధేయత పని వలన ఆ మహిమను పోగొట్టుకున్నారు. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరిందంట, ఒక నది బయలుదేరిందంట. హల్లెలూయా. ఇప్పుడు తోటలో నుండి నది అంట అక్కడ నుంచి పారుకుంటూ 4 దిక్కుల నుండి ఆ ఒక్క నది 4 శాఖలుగా మారి ఆ ఏదెను తోటను తడుపుతూ ఉందంట. హల్లెలూయా. అప్పుడు నీళ్లు పారే తోట ఎలా ఉంటుంది? నా వైపు చూస్తూ చెప్పాలి. నీళ్లు పారే తోట ఎలా ఉంటుంది? ఎండిపోతుందా? చెప్పండి. చూడడానికి అంత వికారంగా ఉంటుందా? సమృద్ధిగా ఆహారం తినే వ్యక్తి ఎలాగుంటాడు? వారానికి 2-3 సార్లు తినే వ్యక్తి ఆ విధానం ఎలాగుంటుంది? కనిపెట్టేయచ్చు. ఈ యొక్క నీళ్లు పారే తోట ఎప్పుడు పచ్చగాను ఫలాలతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోట అనగా క్రీస్తు శరీరం అనే సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తోటలో నుండి ఒక నది బయలుదేరింది. ఆ నీరు ఎవరంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవాతి దేవుడు ఆ నదిలో నుండి బయలుదేరి 4 శాఖలుగా సర్వాంతర్యామి అయిన దేవుడు 4 దిక్కులు కదండి మనకి. 4 దిక్కుల ఇంకేమైనా దిక్కులు ఉన్నాయా? 4 దిక్కుల నుండి ఆ యొక్క నీరు ఆ తోటలో పారుతూ ఉంది. ఎందుకు? నువ్వు ఫలించాలి. చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే నీకు నాకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏదేదో తోట మహిమ కలిగిన తోటగా దేవుడు చేయాలని ఉద్దేశించాడు. ఫలాలతో ఉండాలని ఉద్దేశించాడు. నిత్యమును నీళ్లు పారే తోటగా ఉబ్బుకుచూ ఉండు, ఓటగా మారాలని దేవుడు కోరుకున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఫలిస్తున్నావా? అభివృద్ధి చెందుతున్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఎందుకు ఈ రోజున నువ్వు ఎండిపోతున్నావు? ఎందుకు ఈ రోజున నువ్వు అనగారిపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదం అనేది కనుమరుగైపోతుంది? పరలోకమందున్న దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదం ఏదైనా తోటలో ఏమనిచ్చాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరింపచేయండి. అంటే నా దేవుడు ఎవరో తెలుసా? ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క తోటలో నుండి ఒక నది బయలుదేరి ఆ నదిని 4 దిక్కుల నుండి, అంటే నువ్వు పొలములోను దీవించబడాలి, ఇంటిలోను దీవించబడాలి, నువ్వు వెళ్ళిన చోట దీవెనకరంగా ఉండాలని దేవుని కోరిక. హల్లెలూయా. నేను సంఘంలో గనక నా సాక్షి వింటేనా? మరి బయట నువ్వు బయట ఫలించాలి, సంఘములో ఫలించాలి, ఉద్యోగ స్థలాల్లో ఫలించాలి, నీవున్న గ్రామంలో నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ఈ రోజున ఫలాలు లేని చెట్టుగా ఉంటున్నారు. యేసు ప్రభుల వారు బాగా ఆకలైన సమయంలో ఒక చెట్టును చూచి ఆ చెట్టు దగ్గర ఏమైనా దొరుకుతుందో అని అక్కడికి వెళ్ళి చూశాడట. ఆకులున్నాయి, పచ్చగా ఉన్నాయి, చూడడానికి రమ్యంగా కనబడుతుంది, కానీ ఏమి లేవంట. ఫలాలు లేకపోవటం చూసిన దేవుడు వితిన్ సెకండ్స్ లోనే ఆ చెట్టుని శపించేశాడు. హల్లెలూయా. నువ్వు ఫలించాలనేది దేవుని కోరిక.
నువ్వు ఫలాలతో నింపబడాలనేది దేవుని కోరిక. మరి ఎందుకు ఫలాలు లేవు? తెల్ల వస్త్రాలు ధరించావు, పెద్ద బైబిల్ పట్టుకున్నావు. దేవుడు నీ సాక్ష్యం చూడడానికి నీ దగ్గరికి వస్తాడు. అసలు ఏంటి కథ? ఎగిరెగిరి ప్రార్థన చేస్తుంది, పెద్ద బైబిల్ పట్టుకుంది, గంటల తరబడి ప్రార్థన చేస్తుంది. ఏంటా నీ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఫలాలు లేకపోతే నరకబడతావు, అగ్నిగుండంలోవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కోరిక ఏంటంటే ప్రతి వ్యక్తి ఫలించాలి. మరి ఫలింపు లేదే, అభివృద్ధి లేదే. మీరంటే సిటీలో ఉంటారండి బాబు, మేమంటే పల్లెటూరులో ఉంటాం. సిటీలో ఉన్న దేవుడే ఇక్కడ లేడా? చెప్పరేంటి? వేరే దేవుడు ఆయన? కర్నూలులో ఆరాధించే దేవుడు ఆయననా? హైదరాబాద్లో వేరే దేవుడు ఉన్నాడా? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు, అంతటా ఆయన కన్ను సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. 101 చదవాల్సిన అవసరం లేదు. 6వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. దేశములో నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడంట. రాష్ట్రంలో వెతకటం లేదు, గ్రామంలో వెతకటం లేదు, జిల్లాల్లో వెతకటం లేదు, దేశములో వెతుకుతున్నాడంట. నమ్మకస్తుడు ఎవరైనా ఒకడు కనబడతాడా అని. ఒరే, తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ పట్టుకుంటే ఈయన దగ్గర ఏమైనా దొరుకుతుందా? వచ్చి చూస్తే పైకే కానీ లోపమంతా చేదు విషయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకినాడలో 3 రోజులు మీటింగ్స్, 3 రాత్రులు నేనే మాట్లాడే. నామకార్థ సంఘం, బాప్టిస్ట్ చర్చ్. వర్తమానాలు 3 రాత్రులు వర్తమానాలు చెప్పిన తర్వాత నేను వచ్చాను. నా తర్వాత వెళ్ళిన ప్రసంగికులు 30 రాత్రులు ప్రసంగాలు. నన్ను ఒక్కనే 3 రోజులు పిలిచాడు ఆ పాస్టర్గా. అడుగుపెట్టి ఆ 3 రోజులు వర్తమానాలు చెప్పి వెళ్ళిన తర్వాత సేవ ఫలించడం ప్రారంభించబడింది. నిజంగా దైవజనులు, అభిషక్తులు, ప్రార్థనా పరులు ఎక్కడ అడుగు పెడతారో ఎడారిని ఏదేను తోటగా చేయగలడు నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా. ఆ వార్త ఇక నుండి వినబడునుగాక. హల్లెలూయా. ఏదేను తోటను తడపడానికి ఒక నది బయలుదేరిందండి. అది కర్నూలు బయలుదేరింది, అది హైదరాబాద్ బయలుదేరింది, అది కృష్ణా నదికి బయలుదేరింది, విజయవాడకు బయలుదేరింది. సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంతటా పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు? నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? చక్కగా దేవుడు చెప్పాడు కదండి. ఏదేను తోటనగా సంఘం. వ్యక్తిగతంగా తీసుకుంటే నీవే ఒక సంఘం. ఇది సార్వత్రికమైన సంఘము. పెళ్లి కుమారుడైన యేసు మేఘాల మీద వచ్చినప్పుడు నీవే ఒక పెళ్లి కుమార్తె సంఘంగా మార్చబడాలి. అంటే సంఘములో ఉన్న అనుభవాలని నీ మధ్యలోకి రావాలని పెళ్లి కుమారుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ ఏదేను తోట వలె, ఏదేను తోట ఎలాగుంది ప్రారంభం మీరు చెప్పాలి. అమ్మా, మహిమ కలిగిన తోట, ప్రభావము కలిగిన తోట, ఆశీర్వాదం కలిగిన తోట. మనకలాగా ఈ ముందులు కొట్టే ఏంటి రైస్ కాదవే, ఫ్రూట్. ద్రాక్ష గెలలు ఒక్కొక్కరు 4 రేసు మోసుకొని పోవాలని తెత్తుండే ద్రాక్ష గెలలు. డ్రై ఫ్రూట్స్, దుబాయ్, అరేబియా, మస్కట్ ఆ ప్రాంతాల్లో ఇంత ఖర్జూరం ఎంత ఉంటుంది. ఒక ఖర్జు 2 ఖర్జూరాలు తింటే కడుపు నిండిపోతుంది, తెల్లగా అయిపోతావు నువ్వు ఎంత కాకిగా ఉన్నా. నా దేవుడు శ్రేష్టమైన ఆహారాలు మన కొరకు ప్రారంభంలోనే సిద్ధపరిచాడండి. మరి నువ్వు ఎందుకు ఫలించలేకపోతున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. సంఘము ఎప్పుడు ఫలాలతో ఉండాలి. సంఘం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘం ఎప్పుడు సంఘానికి మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. మా అయ్యగారు ఏదైనా క్రమంలో లేదు చూస్తే ఓర్చుకోడు, ఊరుకోడు. ఏం చెప్పాను నేను ఇప్పుడు? క్రమంలో లేని ఏమైనా కళ్ళకు కనబడితే ఓర్చుకోలేడు,
ఊరుకోడు. అంటే తర్వాత ఏం చేస్తాడని అది మీకే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫలించడానికి ప్రారంభించబోతున్నావు. ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పటి వరకు నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ బంధకాల్లో నలిగిపోతున్నావో నాకు తెలియదు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏదేను తోటగా మరలా నువ్వు మార్చబడుతున్నావు. ఫలాలతో దేవుడు నింపబోతున్నాడు. నీ వ్యాపారం ఫలించబోతుంది, నీ ఉద్యోగం ఫలించబోతుంది, నీవు అడుగు పెట్టిన చోటల్లా నీకు జయము కలగబోతుంది బిడ్డ. హల్లెలూయా. చదువమ్మా, మరొకసారి అదే వాక్యం చదువు. మొదటి నది పేరు చదువమ్మా. ఆమేన్ చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు ఫలించాలంటే, పుష్పించాలంటే, అభివృద్ధి చెందాలంటే ఒక నది బయలుదేరి 4 నదులు అని చెప్పారు కదా. మొదటి నది పేరు ఏం చదివింది సిస్టర్ గారు? మీరు విన్నారు కదా, అందరూ చెప్పండి. పీషోను నది అని చెప్పండి. అది ఎక్కడ ఉందంట? హవీలా దేశంలో ఉందంట. అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందంట. మామూలు పిచ్చి బంగారం కాదు, పిచ్చి బంగారం కాదు. కేడీ బంగారం అయ్యో ఉన్నాయి కదా, ఆ బంగారం శ్రేష్టమైన బంగారం. ఎందుకు మేము బంగారాలు తీసేయమని చెప్తామంటే అది మీ ఇష్టం అండి, మేమేం చెప్పు. ప్రకటన పుస్తకంలో 21లో ఉంటాయి. ఇది పెద్ద పాఠం. ఇప్పుడు మట్టిని తీసుకొని, ఎవడైనా మట్టిని తీసుకొని ఒక దండ చేసుకొని మెల్ల చేసుకొని పెళ్ళికి వెళ్తే ఏమంటారు మీరు చెప్పండి. అమ్మా, పెద్దమ్మా, అమ్మ ఏమంటారు? పిచ్చిదానా అంటారు. మట్టిదాన ఎందుకు అంటారు? పొట్ట చీర కట్టావు, ఆ యొక్క మట్టితో చేయబడిన ఒక దండని వేసుకుని పోతే ఏమంటారు? పిచ్చిదానా అంటారు. మరి నీ కొరకు నా కొరకు కట్టబోతున్న పట్టణము 12 రత్నాలతో కట్టబడుతుంది పరలోకంలో. ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా వైడూర్యము, ఆ కెంపు, ఇవన్నీ 12 రత్నాలతో. వాటిని కనుక నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఇది అని వస్తుంది. నీ మొక్క నువ్వు అద్దంలో చూసుకొని నాకే తెలియట్లేదు లెక్క. ఒరిజినల్ ఒక డైమండ్, ఇంత డైమండ్ కోట్ల రూపాయలండి. అలాంటివి 12 డైమండ్స్ విలువైనవితో పరలోక రాజ్యం దేవుడు కట్టబోతున్నాడు. మరి అక్కడ నీవు మెడలో వేసుకునే బంగారం కాళ్ళ కింద ఉంటుంది. ఇప్పుడు కాళ్ళ కింద ఎవరైనా మెల్ల వేసుకుంటే ఏమంటారు? ఇప్పుడు మన కాళ్ళ కింద ఉండేది ఏంటిది? ఇక్కడ మట్టే కదా. మరి అక్కడ ఉండేది ఏంటిది? బంగారం. ఇప్పుడు కాళ్ళ కింద ఉండే బంగారం ఇప్పుడు నువ్వు ఎక్కడ వేస్తున్నావు? నేను అంటలే, వాక్యం చెప్పండి. కొంతమంది అవగాహన లేకుండా చెప్పి ఇతరులను బాధ పెడతారు. నా గురించే చెప్పాడు ఈరోజంతా. ఆ జాన్పాల్ పాస్టర్ గారికి ఏం పని పట్టలేదు. ఆ పాస్టర్ గారు పిలిపించి నన్నే చెప్పాడు. ఇక నీ గురించి చెప్పడానికి అదే పని అమ్మ నాకు. అమ్మ, హైదరాబాద్ నుంచి అదుకొచ్చామా మీకు? పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను నిన్ను సంపూర్ణ పరిశుద్ధులుగా తీర్చబడి పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళాలని ప్రసవ వేదన పడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు ఫలించాలంటే పీషోను నదిగా నువ్వు మారాలి. పీషోను నది అనగా బంగారం. అక్కడ శ్రేష్టమైన బంగారం ఉంటుంది. బంగారము దైవత్వానికి గుర్తు, ఆత్మీయంగా విశ్వాసమునకు గుర్తు. ఆమేన్ చెప్పండి. అంటే నువ్వు ఫలించాలంటే మొదటి నది విశ్వాసం అనే నది నీకు ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసం లేదు. విశ్వాస జీవితం చేసే సేవకుడు లేడు. విశ్వాస జీవితం చేసే విశ్వాసులు లేరు. అందుకని ప్రభు ఒక బాధాకరమైన మాట ఏంటంటే, అంత్య దినములో నేను విశ్వాసమును కనుగొనగలనా? అసలు విశ్వాసంతో బ్రతికేవాడిని నేను చూడగలనా? ఈ రోజున నువ్వు కొండలెక్కాల్సిన పని లేదు, మెట్టలెక్కాల్సిన పని లేదు, వ్రతాలు పూజలు చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో ఉన్న మహిమ కలిగిన తోట, ఏదేను తోటగా నువ్వు
మార్చబడాలంటే పురుషుడు నది అనగా విశ్వాసము కలిగి నువ్వు బ్రతికితే నీ తోట ఏదేను తోటగా మారుతుంది, నీ ఇల్లు ఏదేను తోటగా మారుతుంది, నీ సంఘం ఏదేను తోటగా మారునుగాక. హల్లెలూయా. ఎప్పుడు 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 హౌ ఈస్ పాసిబుల్? ఎలా జరుగుతుంది కార్యం? బీటెక్ చదివితే జరుగుతుందా? ఎంటెక్ చదివితే జరుగుతుందా? లేకపోతే కోట్ల రూపాయలు గుండె బలం, కండ బలం, అండబలం కలిగిన వాడి దగ్గర జరుగుతుందా? విశ్వాసం కలిగిన బ్రతుకు. నా దేవుడు ఏదేను తోటగా నీ సంఘాన్ని చేయబోతున్నాడు. ఏదేను తోటలో ఉన్న ఫలాలతో నా తండ్రి మిమ్మలను, మీ పిల్లలను, మీ ఉద్యోగాలను, మీ చేతి పనులను దీవించునుగాక. హల్లెలూయా. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలండి చెప్పాలి? మీరే ఆలోచన చేయండి. 3-4 రోజులకే అవస్థపడి కడుపులో నొప్పి, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పి, కాళ్ళ నొప్పి అని 2 కాళ్ళు పైకెత్తి పడుకుంటాం. 12 సంవత్సరాలు నాన్ స్టాప్గా ఆ రోగం ఆ తల్లికి ఉందంటే ఎంత నలిగిపోతుందో ఒకసారి నువ్వు ఆలోచించు. ఏదో టేక్ ఈజీగా కాదు, ఏదో సింపుల్గా తీసుకోకు. 12 సంవత్సరాలు అర్ధగంట నీ కంటిలో నలుస్తుంటేనే నువ్వు కళ్ళు నలిపి 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 ఎర్రగా చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 డ్రాప్లు వేసుకున్న దాకా నీకు నెమ్మది ఉంటుంది. 12 సంవత్సరాలు నాన్ స్టాప్గా బ్లీడింగ్. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చెప్పి చెప్పి భర్త కూడా విసుకొచ్చి సాగే నీ సాగు చాలు. పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి. బంధువులైనా, అన్నలైనా, ఎవరికైనా ఎంతకాలం చెప్తుందండి? 2 రోజులు చెప్తుంది, నెల చెప్తుంది, సంవత్సరం చెప్తుంది, 2 సంవత్సరం, కొత్త 12 సంవత్సరాలు చెప్తుందండి. వేసారిపోయిన జీవితం, ఫలించలేని జీవితం, ఘోరమైన జీవితం. నజరేయుడైన యేసు ఆ గ్రామంలోకి వెళ్ళాడని వార్త ఆ గ్రామం అంతా తెలిసిపోయింది. మార్తా, మరియా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నేను ప్రకటిస్తున్న యేసు ఎవరో తెలుసా? కుష్ఠరోగులను బాగు చేసేవాడు, దరిద్రులను ధనవంతులుగా చేసేవాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చేవాడు, గుడ్డి వాళ్ళకు చూపునిచ్చేవాడు. కుష్ఠరోగులు బాగైపోతున్నారు, రండి అని ఒక వార్త ఆ గ్రామంలో వినబడింది. ఆ నోట ఆ నోట ఆ నోట ఆ నోట ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఇంటి పక్కనే 2 ఇళ్ళు దాటిన తర్వాత ఒక మరియానో, మార్తానో, ఆ శారానో, లేయానో, రెబెకానో అక్కడ ఉన్నది. అక్కయ్య, ఆ మధ్య ఎప్పుడో నాకు చెప్పావు కదా, నీ సమస్య కుదుట పడిందా? ఏం చెప్పనురా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకెంతకాలం నా బ్రతుకు? ఎండిపోయిన బ్రతుకు. చూడు ఎలా అయిపోయాను. 3 అంతస్తుల బిల్డింగ్ నా మీద ఉన్న ప్రేమతో నా భర్త అమ్మేశాడు. బహు ఆస్తి కలిగింది ఆమె. అమ్మేసి నా వైద్యుల చేత తిప్పలబడింది. అందుకనే మార్కు భక్తుడు ఆమె గురించి రాశాడు, లోక భక్తుడు ఆమె గురించి రాశాడు, మత్తయి భక్తుడు ఆమె గురించి 3 పత్రికల్లో 3 భక్తులు రాశారంటే ఆమె గురించి. ఎంత విశ్వాసం కలిగిందో ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఆలోచించాలని ప్రభు నీ ముందు పెట్టాడు ఈ మాట. హల్లెలూయా. చెబితే గట్టి చెప్పు, హల్లెలూయా. అక్క, నేను కూడా యేసు దగ్గరికి వస్తాను. ఇంకా వాడవుల్లో ఇప్పుడు పెద్ద సేవకులు వస్తున్నారంటే పక్కన చెప్తారు కానీ తీసుకొని పోరు. ఎందుకంటే ప్లేస్ దొరకదని పరిగెడతారు. ముందు వెళ్ళిపోయింది. ఈమె వెనక వాళ్ళ అటు ఇటు చూసుకొని భర్తకు చెప్తామంటే ఎవరు లేక మెల్లిగా అన్నిరాలు కనుక అక్కడికి వెళ్ళింది. వెళ్ళలేకే యేసు ప్రభు చుట్టూ ఎవరున్నారు? జనసమూహం. జనసమూహం అయితే పర్లేదు కానీ చుట్టూ మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అన్యురాలు ఈ బాధ అంతా చెప్పుకోవాలంటే కొంచెం ఎంతైనా బాధాకరమే కదా. మనస్సులో ఒకటి అనుకుంది, ఈయన గొప్ప దేవుడు అంట కదా, ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు అంట కదా, మరి ఇంతటి ప్రభావము కలిగిన దేవుడిని నేను వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు బాగైపోతాను. ఆయన వస్త్రము చెందుని నేను అలా తాగితే చాలు నేను బాగుపడిపోతా. ఎవరికండి ఎవరికండి ఆ విశ్వాసం? ఎవరికండి ఆ యొక్క నమ్మకం, విశ్వాసం ఎవరికి కలిగింది? ఒక అన్యురాలికి. ఈ రోజున అన్యులు ధన్యులు అవుతున్నారు, ధన్యులుగా పిలువబడుతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు.
నిన్ను భ్రష్టత్వంలోకి ఒక కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న యేసు వంటి భ్రష్టుడిగా నిన్ను పిలవలేదు. నేను ప్రకటిస్తున్న యేసు, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, సేవకు ఊరు ఆహ్వానులాగా కుడి భుజంగా నువ్వు ఉండాలని దేవుడి సంఘాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ జన సమూహంలో భయముతో వణుకుతో గడగడగడగడగడగడగడలాడుతూ, చాలా రిఫరెన్స్లు మీ అందరూ తెలుసు కనుక నేను చెప్పండి. అలాగూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును అలాగూ కళ్ళ నీళ్ళతో పట్టుకుందండి, ఏడుస్తూ. ప్రభువా, నువ్వు నన్ను బాగు చేసావని నమ్మింది, విశ్వాసం ఉంచింది, వణుకుతో భయముతో. అక్కడ రాయబడి ఉన్న మాట అద్భుతం, అమృతం. ఆమె పట్టుకున్న వితిన్ సెకండ్స్లోనే రక్తము దార కట్టెననే స్పర్శ ఆమెకి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సార్లు విన్నావు కదా ఈ వాక్యాన్ని, ఎప్పుడైనా ఆలోచన చేసావా? విశ్వాసం అంటే ఏమనుకుంటున్నావు? అనుభవించి చెప్పాలి. ఆమె అనుభవించింది కనుకనే ఆమె ఎలా అనుభవించిందో అదంతా అక్కడ ఆ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన పూర్వకంగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి మాటను రాయించాడు. మరి పెద్ద బైబిల్ పట్టుకొని తెల్ల చీర కట్టుకొని తెల్ల వస్త్రాలతో బోధిస్తున్న మన పేర్లు ఎక్కడ రాయబడుతుంది? ఎవడు కూడా చెప్పట్లేదు, ఇంటి పక్కనోడు కూడా సాక్ష్యం చెప్పట్లేదు. ఎలా ఫలిస్తావు అనుకున్నావు? భీషోడు నదిగా మారుదువుగాక, విశ్వాస వీరుడుగా మారుదువుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నుంచి కర్నూలు 2 కిలోమీటర్లు ఉంటుందయ్యా. కర్నూలు ఇక్కడి నుంచి మా చర్చి నుంచి 5 కిలోమీటర్లు. మరి 5 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఒక్క సెకండ్లో నువ్వు వెళ్ళగలవా? వెళ్ళేవాడు ఎవడని ఉన్నాడా? మరి ఇక్కడి నుంచి కరెంట్ అక్కడ కనుక పెట్టి ఇక్కడ స్విచ్ చేస్తే సెకండ్స్లో వెలుగుతుంది అక్కడ. అంత వేగంగా ఆమెకు స్వస్థమైంది. నువ్వు ఎక్కడైనా ఉండు, విశ్వాసంతో బ్రతికేవంటే నీకు సెకండ్లో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అనే నది కలిగి నువ్వు సంఘములో ఉంటే ఆమెకి కలిగిన అద్భుతం ఈ మధ్యాహ్నం నుంచి మీ కుటుంబంలో ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా, అతగాడు పేరు అబ్రహాం. అబ్రహాముకి దేవుడు ఎందుకు స్వరంతో మాట్లాడాడు చెప్పాలి. ఆ దేశంలో ఎవరు లేరంటారా? చాలా మంది ఉంటారు కదండి. మరి అబ్రహాంకి ఒక్కడికి, అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళు అని అబ్రహాంకి ఒక్కడికి ఎందుకు చెప్పాడు? విశ్వాసం ఉందని ఎలా తెలిసింది దేవుడికి? అబ్రహాము దేవుడు అనటకు నేను సిగ్గుపడవని కాదని సవాలు విసిరి పాత నిబంధన కాలంలో 10-12 చోట్ల ప్రభు రాయించాడే. ఎందుకు? వాళ్ళ తండ్రి గారి పేరు తెరాహ. వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ బొమ్మలను అమ్ముకునేవాళ్ళు. ఆ తండ్రి గారు ఆ బొమ్మలను అమ్ముతూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ వచ్చేవారు. అయ్యా, ఈ బొమ్మ ఎంత? బాబు, పెద్ద బొమ్మ 500, చిన్న బొమ్మ 500, పెద్ద బొమ్మ 1000 రూపాయలు, ఇంకా పెద్దదైతే 2000. ఇలా బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నారు. బొమ్మలు చేస్తూ బొమ్మలు అమ్ముతూ ఉన్నారు. ఏంటి మా డాడీ, ప్రజలు వచ్చినప్పుడేమో దేవుడు అని అమ్ముతున్నాడు, చేసేటప్పుడేమో రే బొమ్మను మంచిగా చేయి అంటున్నాడు. నా మాట అర్థమవుతుందా మీకు? తయారు చేసేటప్పుడు బొమ్మ మంచిగా చేయరా, ఆ చెయ్యి పక్కకి వెళ్ళింది, దాన్ని మంచిగా చేయరా, దాన్ని నొక్కురా అని చెప్తున్నాడు. ప్రజలకి ఏం చెప్తున్నాడు? పెద్ద దేవుడేమో, చిన్న దేవుడేమో 500, ఇంకొంచెం పెద్ద దేవుడు అయితే 1000 రూపాయలు, ఇంకా అందరికంటే పెద్ద దేవుడు 2000 అని అమ్ముతున్నాడు. అసలు దేవుడా బొమ్మ? అబ్రహాముకి ఒక ఆలోచనలు పడ్డాడు. తెరాహు చాలా విషయాలు నేను చెప్పాలంటే 2 గంటల ప్రసంగం ఉపత్కాలమే గంట పడుతుంది, సమయం లేదు కనుక షార్ట్ కట్లో ముగించేస్తున్నాను. అబ్రహాము అక్కడ పెట్టి తెరాహు ఫోన్ చేసి వస్తాడు, కొడుకాను ఎవరైనా వస్తే అమ్మురా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా చూస్తూ ఉన్నాడు, బొమ్మలన్నీ పేర్చున్నాయి, ఒకదాని మీద ఒకటి
ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చక్కగా పేర్చున్న బొమ్మను చూస్తున్నాడు. ఇది బొమ్మనా దేవుడా, బొమ్మనా దేవుడా, బొమ్మనా దేవుడా అని ఇతను ప్రశ్న 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 మెదులుతాడు. చూద్దామని చెప్పి ఆ మధ్యలో ఉన్న బొమ్మను కొంచెం ఇట్లా పట్టుకోగానే ఇలా అనగానే అది కొంచెం బ్యాలెన్స్లో ఉంటాయి కదండి. బ్యాలెన్స్ తప్పి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడి మొత్తం పడి పది తెరాహు రానే వచ్చాడు. ఎవర్రా ఈ దేవుణ్ణి, ఈ దేవుళ్ళని పడగొట్టింది ఎవర్రా? డాడీ డాడీ కాదు కాదు, నేనేమి చేయలేదు. ఈ యొక్క పెద్ద దేవుడు చిన్న దేవుడిని పిలిచాడు. పిలిస్తే ఏం చేశాడు? ఆయన పలకలేదు, అందుకని ఒక దెబ్బ కొట్టాడు. వాడే ఆ దేవుడు ఏం చేసి కింద ఆయన కొట్టాడు. మొత్తం మీద వాళ్ళు కొట్టుకొని కింద పడ్డారని చెప్పి అప్పుడు తెరా ఏమర్థం కాదు. మేము పూర్వీకుల నుండి ఈ బొమ్మలు చేస్తున్నాం, ఇవి మాట్లాడవరా? ఇవి బొమ్మలు ఎలా కొట్టుకున్నాయి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? తాతకు డబ్బులు నేర్పిస్తున్నావా? అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని చెడాబడ తిట్టేసి బొమ్మలు రా, దేవుళ్ళు కాదు, ఇవి ఎందుకు కొట్టుకుంటాయి అని నిర్ధారణ చేసేసి అవన్నీ సర్దుకుంటుంటే అబ్రహాము పక్కకి వెళ్ళి కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. అంటే మేము ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు కాదు, మేము మా పూర్వీకులందరూ నిజమైన దేవుడిని ఆరాధించలేదు. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని విశ్వాసం నీలో ఉంటే నా ప్రభు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అది అజ్ఞాన కాలము, దేవుని కన్ను దేశమంతా సంచరిస్తుంది. ఎవడైనా దేవుడు కలడేమోనని నన్ను వెతుకుతున్నారని దేశమంతా చూస్తున్న దేవుడు ఆయా తరాలు ఒక్క అబ్రహాము కనిపించింది. ఇంటి మీదకి వెళ్ళి ఆ ఇంటి మీద తల కింద చేయి పెట్టుకొని పైన చూస్తూ దేవుడు కాదు, దేవుడుంటే నాతో మాట్లాడాలి, దేవుడుంటే ఆ సమయంలోనండి అబ్రహామా నేను చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు. పడితే గట్టి చెప్పండి. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నప్పుడు మారు మాట మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆకాశం నుండి స్వరంతో మాట్లాడిన దేవుడు ఆయన చూడలేదు. ఇక్కడ మట్టి బొమ్మ తేలిపోయింది. దేవుడుంటే మాట్లాడాలని ఆ కసితో ఉన్న వ్యక్తితో పరలోకమందున్న దేవుడు మాట్లాడుతాడని వారి గ్రంథాల్లో ఉన్నాయి. మాట్లాడాడు, నమ్మాడు, విశ్వసించాడు. భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కనీసం ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అడగలేదండి, తెలియకే. అది ఫెయిత్ఫుల్ విశ్వాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా పిలిచిన దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేసేసాడు. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా నువ్వు మార్చబడాలంటే, విశ్వాసానికి పునాదిగా నువ్వు మార్చబడాలంటే నీలో పరిపూర్ణమైన విశ్వాసం కలిగి బ్రతకాలి. విశ్వాసంగా బ్రతికేవాడు చుట్టూతో ఉన్న ప్రజలకి ఎలా కనపడతాడు తెలుసా? వెర్రోడిగా కనబడతాడు, పిచ్చోడిగా కనబడతాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడండి, గొప్ప గొప్ప సేవైనా గొప్ప గొప్ప కార్యాలైనా హేళనతో ప్రారంభించను. 60 సంవత్సరాలు వచ్చేసాయి. భార్యను దేనికి పనికిరావు రాచి, ఏ పని చేసినా ఏ బిజినెస్ చేసినా నువ్వు సక్సెస్ కావట్లేదని 3 పిల్లలు పుట్టిన తర్వాత అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇతగాడు 60 సంవత్సరాలప్పుడు ఏం చేయగలడు మీరు చెప్పండి? ఏమి చేయలేడు కదా. కానీ అతను ఏదో పని చేసుకుని బ్రతకాలిచ్చి, నేను కుటుంబాన్ని చేయించలేకపోయాను, నా పిల్లలకి ఇల్లు కూడా కొనిపెట్టలేకపోయాను అని చెప్పేసి అతగాడు మెల్లిగా సైకిల్ తీసుకొని చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం ప్రారంభించాడు ఏంటంటే చికెన్ కొంచెం ఫ్రై చేసి అమ్మడం ప్రారంభించాడు. ఆ చికెన్ తీసుకొని వెళ్తే ఒక గ్రామానికి వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టబోయేది. ఏంట్రా ఇలాంటివి అమ్ముతున్నాం. అలా అవమానాల నిందల మధ్యలో ఆ చికెన్ అమ్ముకుంటూ ఆ గ్రామానికి వెళ్ళకుండా వేరే గ్రామానికి వెళ్తే ఒక పల్లెటూరులకు వెళ్ళి చిన్నగా సిటీలో కలవడబడి ఒక షాపులో వేశాడు.
అక్కడ అందరు రిజెక్ట్ చేశారు. కానీ ఆ షాప్ యజమానుడు సాయంకాలం ఒక పీస్ తిని బాగుంది, ఇది ఎవరు చేశారంటే పలానా, ఇది మాకు నచ్చలేదని పంపించామంటే లేదు ఇది చాలా టేస్ట్గా ఉంది. అతను ఫోన్ చేసి పిలిపిస్తే అతను 500 పీసులు అడిగాడు. ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాడు, షాపులకి వేయడం ప్రారంభించాడు. 180 దేశాల్లో ఈ రోజున KFC చికెన్ అంటే తెలియనోడు లేడు. ఒక అన్యుడికే ఇలాంటి ఫెయిత్నెస్ ఉంటే నీకెందుకు లేదు విశ్వాసం అని అడుగుతున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో టిక్కెట్లు అమ్ముకునే రజనీకాంత్నే సూపర్ స్టార్గా చేసిన దేవుడు నిన్నెందుకు చేయడండి? పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిన రిలయన్స్ అంబానీ ప్రపంచంలో కుబేదారుడిగా మార్చబడినప్పుడు నిన్నెందుకు చేయడండి? నేను ప్రకటిస్తున్న యేసు, విశ్వాసం మాత్రముంచు, నీ కార్యము సఫలమగునుగాక. చప్పట్లతో ఏదేదో తోటగా నువ్వు మార్చబడాలని దేవుడు. ఏదేదో తోట ఎలా ఉంటుందండి? రమ్యమైనది, ఫలాలతో ఉండేది, శ్రేష్టముగా ఉండేది. ఈ రోజున శ్రేష్టమైన ఆహారం తినగలుగుతున్నావా? శ్రేష్టమైన బట్టలు కట్టుకోగలుగుతున్నావా? శ్రేష్టమైన స్థాయిలో ఉండగలుగుతున్నావా? మేము క్రైస్తవులు కనుక గడియపోలేము. తప్పు మాట, ఇది చాలా తప్పు మాట. విశ్వాసంతో బ్రతికితే నీ చరిత్ర మారుతుంది యేసునామములో. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాము, చరిత్ర మారిందా లేదా? ఇట్లా శతాధిపతి కూడా యేసు దగ్గరికి వచ్చేసాడు. అయ్యా, నా ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. అవునా, పద వచ్చి ప్రార్థన చేస్తాడు. నో నో నో, వద్దు. నీ గురించి నేను విన్నా. శతాధిపతి, 100 మందికి అధికారి. నువ్వు ఇంట్లో దేనికి పనికిరావు, నీకు కోపం ఎక్కువ. ఖాతాలో పెడితే 5 రూపాయలకు పనికిరావు, మాటలు ఎక్కువ. 100 మందికి అధికారి అని అంటాడు. యేసు చెప్పాడు, నేను వచ్చి బాగు చేస్తాను. వద్దు, నీవు అడుగు పెట్టేటప్పుడు నేను ఎప్పుడు కాదు, పాత్రులను కాదు, నీ మాట మాత్రము సెలవు. వాడు బాగైపోతాడు. ఇలా కిందకి మీద చూసి యేసు ప్రభు కిందకి మీద చూచాడు అంటే ఇశ్రాయేలీయులు ఎవడులో అలాంటి విశ్వాసం లేదు. పైకి మాత్రం సాత్ర 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 అని చెప్తాం. ఇక ఆ సూత్రంతోనే బతుకుతావు కానీ జీవితం మారదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఇకనైనా నీ మైండ్ సెట్ మార్చుకో. నా బ్రతికితే నన్ను ఎవరు లెక్క చేయరు అనుకోవద్దు. నీ స్థితి మార్చే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మైండ్ సెట్ మారాలండి. మొదట నీ మైండ్ సెట్ మారాలి. యేసు ప్రభు కిందకి మీదకు చూసి అన్నాడు, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కలిగిన వాడిని నేను ఎన్నడూ చూడలేను బాబు. నిజంగా చెప్పు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటే ఆమె అని చెప్పాలి. ఎప్పుడైనా విశ్వాసాన్ని రుచి చూచారా? ఆ ఇంటికి పోయాక అదిగా వాడు ప్రియమైన దాసుడు లేచి పనిచేస్తూ ఉన్నాడు. రే ఇట్లారా, వాడు ఎప్పుడు లేచాడు రా? అయ్యా, వాడు 1 గంటకే లేచాడయ్యా. అవునా? యేసు తనతో చెప్పిన మాట అదే గడియ అని అక్కడ. అంటే వితిన్ సెకండ్స్లో ఏం జరిగిందంటే అక్కడ కార్యం జరిగింది. ఫెయిత్నెస్. అది అమెరికాలో ఉన్న నీ కొడుకుడు భయంకరమైన రోగంతో ఉండొచ్చు, విశ్వాసంతో ఇక్కడ ప్రార్థన చేసి ముందుచ్చేలేపు అక్కడ వాడు స్వస్థత కలుగుతుంది. మరి ఫ్లైట్లో వెళ్ళాలంటే నువ్వు 2 రోజులు పడుతుంది. విశ్వాసం కలిగి బ్రతకమంటున్నాడు అంతే. పీషోను నదిగా ఉండమంటున్నాడు అంతే. అబ్రహాము విశ్వాసం. ఏమన్నా కొండ వచ్చాడా? కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈ రోజుకి అబ్రహాము తెలియని వాళ్ళేడే. మనం చచ్చిపోతే 6 నెలల తర్వాత పలానా పాస్టర్ గారు అయ్యా, రాబర్ట్ పాస్టర్ గారు, జాన్పల్ పాస్టర్ గారు చచ్చిపోయారంట, ఇక్కడ ఉండాలని మాకు తెలియదు బాబు అంటున్నారు. మరి కొన్ని వేల వందల సంవత్సరాల చరిత్ర అబ్రహాముని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత విశ్వాసవీరుడైతే, ఎంత ప్రార్థనా పరుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. అలాంటి విశ్వాసములో నువ్వు బ్రతుకుదువుగాక. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒకసారి చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం.
ఆ, నీతి కార్యములను జరిగించిరి, ఆ, వాగ్దానములను పొందిరి, ఆ, సింహముల నోళ్లను మూసిరి, ఆ, అగ్ని బలమును చల్లార్చిరి, ఆ, ఖడ్గదారులను తప్పించుకొనిరి, ఆ, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. ఆమె చెప్ప ఎవరు వీళ్ళు? విశ్వాస బలహీనులే, చేతగాని వాళ్ళే, కండబలం గుండెబలం అండబలం లేని వాళ్ళే. కానీ విశ్వాసము ద్వారా ఏం జయించారు? రాజ్యమును కాదు, రాజ్యాలను జయించారు. యుద్ధాలలో వాళ్ళు బలహీనులు కదా, కానీ విశ్వాసం అనే ఆయుధం ద్వారా పరాక్రమశాలుగా మార్చబడ్డారు. నా ఆత్మీయ తండ్రి మూలవాక్యం ఇదే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అంటాడు. అదే విశ్వాసంతో చిలకల గొడవల సేవను ప్రారంభించాడు. అదే విశ్వాసంతో బ్రతికి అనేకులకు చూపించి ప్రభు సన్నిధికి హల్లెలూయా. విశ్వాసం లేని వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, చూడొద్దు. నిలబడినట్టు చూడాలి కానీ పడిపోయామని మనకెందుకు? కోడి గుడ్లు పెడుతుంది కానీ అన్ని వదులుతాయమ్మా, అన్ని పిల్లలు చేస్తుందా? పాడైన గుడ్డుతో నీకెందుకు? పనికొచ్చినని చూడు, పరలోకం వెళ్తాం. రెండవ నది పేరు చదువునానా? ఈ మొదటి నదిలోనే ఇంకొక అంశం ఉంది, చదువమ్మా, కంటిన్యూ చదువున్నాను. 14వ వాక్యం చదువు. మూడవ నది పేరు దాంట్లో మొదటి నదిలోనే 2వ అధ్యాయం 10వ వాక్యం నుంచి 13వ వాక్యం ఉంది కదా. రెండవ నది పేరు కాదు నాన్న, మొదటి నది చదువు, 13వ వాక్యం చదువు. 2వ అధ్యాయము 11వ వాక్యం ఏముంది అక్కడ? పీషోను అనగా అది బంగారం. ఓకే ఓకే, దాంట్లోనే అక్కడ ఆ బంగారం, శ్రేష్టమైన బంగారం ఉంది కదా, అక్కడ ఏముంది? పోలము, గోమేధికములను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమున్నాయి అంట? రెండవది, మొదటిదేమో పీషోను నది అనగా విశ్వాసం. ఓకేనా? విశ్వాసము ఉన్న వ్యక్తి కంట అక్కడ సేమ్ టైం పోలము. పోలం అంటే ఏంటిది? సువాసన, పరిమళ వాసన. విశ్వాసంతో బ్రతికేవాడు సాక్షి ఎలా ఉండాలో తెలుసా? పరిమళ వాసనగా ఉండాలి. ఏదో పరిమళ వాసన కలిగిన వాళ్ళు ఉన్నారా? దుర్వాసన కలిగిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది నటన చేస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని ఏదో తొప్పి వెళ్ళాలని రాలేదు, కానీ మీ మైండ్ సెట్ను మార్చి విశ్వాసమును కర్త అయిన యేసు వైపు మళ్ళాలని నా యొక్క ఉద్దేశమై ఉన్నది. నటించకూడదు, నటించామో నరకంలో పడతాం. ఒక తాగుబోతాడని ఒక క్రైస్తవుడు ఉన్నారు. ఇంటెదురు ఇల్లు అంట. వినండి, జాగ్రత్తగా వినండి అయ్యా, జానపలయ్య. ఒక తాగుబోతాడు, ఒక విశ్వాసం, ఇంటెదురు ఇల్లు. ఈ దేవుడిని నమ్ముకునేవాడు ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంతకాలం తాగుతావయ్యా? ఇన్ని సంవత్సరాలు తాగుతున్నావు కదా, 50 సంవత్సరాలు వచ్చేసాయి, 20 సంవత్సరాల నుంచి తాగుతున్నావు కదా, తాగుడు మానే బాబు, తాగుడు మానేసే బాబు. చెప్పగా అత్తగారు కూడా అనిపించింది, నిజమే కదా, ఈ త్రాగుడు వ్యర్థమైపోతుంది. తమ్ముడా, నువ్వు చెప్తుంటే నాకు కూడా మారాలనిపిస్తుంది అన్నాడు. అలా కాలక్రమంలో 78 సంవత్సరాలు వచ్చే చనిపోయాడు. వాడు మారింది లేదు, విన్నాడు కానీ చచ్చాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పర్లోకం. మరి పెద్దగా చెప్పలే, నరకానికి. మీరు అన్నట్టే వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ యొక్క క్రైస్తవుడు కూడా చెప్పి ఆ మందిరానికి వెళ్ళి అవన్నీ చేస్తూ వీడు కూడా కాలక్రమంలో వయసు పెద్దగా అయిపోయి చనిపోయాడు. ఇప్పుడు ఇతగాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పాలి? పెద్దగా పరలోకం వెళ్దాం. బాగానే చెప్పారు. ధనవంతుడు లాజరులాగా ఉంది కదా ఈ కథ, దానికి కాదు, ఇది నిజమైన కథ. అయితే చివరికి ఏం జరిగిందంటే, ఈ యేసు ప్రభు నమ్ముకున్న వాడు కూడా దేవుని మహాకృప నరకంలో పడ్డాడు. అక్కడ ఆడు చూచాడు, నరసింహ చూచాడు. ఏ పాలు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనంటే త్రాగుబోతోని, తిరుగుబోతోని,
తల దించుకొని ఒక మాట అన్నాడట, నేను నటించాను భక్తి చేసినట్లుగా అన్నాడట. నటన ఈ రోజున కాదు, ఈ మాటలే మీకు బాధకొని రేపు నరకంలో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మనుషులను సంతోషపెట్టినట్లుగా మనం భక్తి చేస్తే అంతే స్తోత్రం. ఇంతే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రకటన పుస్తకం చదివితే వణుకు షేక్ అవుతుంది. దైవజనులు గద్దించే ప్రతి మాట పరిమళ వాసనగా నువ్వు తీసుకుంటావు అంతే. హల్లెలూయా. ఏ విధము చేతనైన కొందరు రక్షించాలని అందరూ వాడయ్యాడు పౌలు. అదే కొలస్సీ 1:28 ఏమంటాడు? ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము బుద్ధి చెప్పి బోధిస్తున్నాం అంటాడు. ఎందుకయ్యా ఈ ప్రస్తుతం అంటే పరలోకం తీసుకెళ్ళాలని మా గురి, మా దర్శనం అదే. హల్లెలూయా. పోలము ఉంది. విశ్వాసం కలిగిన వాడికి సాక్షా జీవితం ఉండాలి. అత్తమా ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తావు ఇక్కడ, మరేమా ఎంత బాగా సాక్ష్యం చెప్తావు, అబ్రహాం ఎంత చక్కగా చెప్తావయ్యా నువ్వు, ఇస్సాకు ఎంత విధేయుడు నువ్వు. మరి దేవుడు చూసినప్పుడు ఆ సాక్ష్యం చెప్పగలడా? ఇంట్లో ఎలాగుంది, వీధిలో ఎలాగున్నావు, ఉద్యోగ స్థలాల్లో ఎలాగున్నావు? మా మందిరంలో మొన్న ఒక అమ్మాయి బర్త్డే చేసి 3 లక్షలు ఖర్చు పెట్టి ఆనందంగా చేసింది. నేను ఇలాంటివి చెప్తాను, ఆడంబరాలకు పోకూడదు, సింపుల్గా చేసుకో, మంచి భోజనం పెట్టు, దేవుని వాక్యాన్ని ప్రకటించు, వచ్చిన వారు కొంతమంది బాగుపడతారు. సరే అని అన్నట్టుగానే అన్నీ చేయాల్సినంత చేసి 8:30కి కూటమి ప్రారంభించాం. రథాల మీద వస్తున్నారు వాళ్ళు, పొగలు పెట్టుకుంటాం. మేమేమో ఆడుకుంటాం, నేను జాగి మాస్టర్ గారు జాగ్రత్తగా ఆడుకుంటాం, చూస్తాను. నిన్న కుటుంబం నిన్న మాసాంతరం రోజు స్లిప్ రాసుకొచ్చి స్లిప్ చదివి ఇంగ్లీష్లో రాస్తే బాగానే ఉంటాయి అన్ని. మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అని స్లిప్ రాసొచ్చి. నేనేం చేయాలి, ఏం చేయాలి? నవ్వారు, బాగానే ఉంది, ఏం చేయాలి నేను? బాధ ఉండదండి. సేవకుడు మీకు తండ్రి లాంటివాడు, సేవకుడు మీకు స్నేహితుడు లాంటివాడు, సేవకుడు మీకు బంధువు కంటే ఎక్కువ. మీ క్షేమాన్ని కోరేవాడు కానీ మిమ్మల్ని పాడు చేసేవాడు కాదు. కాకపోతే మా మాటలు కొంచెం కఠినంగా ఉంటే, ఉండకపోతే మీరు నెత్తి మీద ఎక్కుతారని మా భయం, అంతకు మించి ఏమి లేదు. మీకు ఏదైనా బాధ వస్తే గుండెల్లో పెట్టుకుని ఏడ్చేది మొదట మేమే. నిన్న సర్కస్ చేసేవాళ్ళు మా చర్చికి వస్తారు, సర్కస్ చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు చనిపోతే పెళ్లి చేసినట్టు చేసేది సాగు. నిలబడి 2 గంటలకి ఎవడని వెళ్తాడా? 2 గంటలకి అర్ధరాత్రి 2 గంటలకి వెళ్ళి కూర్చొని వాళ్ళందరూ ఓదార్చి, వాళ్ళు ఉదయకాలం వెళ్ళి పాటలు పాడి ప్రసంగాలు చేసి సాయంత్రం 5 గంటలకు సమాధి చేసి, నీ సాక్ష్యము పరిమళ వాసనగా ఉండాలి. ఎఫెసీ 5:2 చదవగా. అయ్యా నాకు ఎంత అయ్యా సమయం? ఆమేన్. హల్లెలూయా. టైం ఎంత అయింది? 1:30 అని చెప్పావు కానీ గంట ఉంది. ఏసు రక్తం చెప్పు అమ్మ. 4 గంటల వరకు చెప్తా ఈరోజు నేను. 4 గంటల వరకు కావాలన్న వాళ్ళు ఆమెను చెప్పండి. 1:30కి ముగించాయి అన్న వాళ్ళు ఆమెను చెప్పండి. అమ్మో జాన్పదయ్య బాగానే సిద్ధపరిచావే, పర్వాలేదు. గట్టి కిందలు ఉన్నాయి. నేను అనుకున్నాను ఇంటికులు కూడా తరబడి ఏమో అనుకున్నాను. హల్లెలూయా. పల్లెటూరులో ఇక్కడ మీకు వరి పడుతుందండి, వరి పడుతున్నానా? వరిచేను పడదంటే వెళ్తానే ఏదో ఇంగ్లీష్ పీస్ నేర్చుకున్నట్టు మర్చిపోయింది. వరి పడదండి, ధాన్యం ఏమంటారు ఇక్కడ? వరేనా? వరి ధాన్యం తెలుసు కదా మీకు. బియ్యం, అది బియ్యం కాకముందు ఏమంటారు? ఒడ్లు. ఇప్పుడు రాశి పోతారు కదా, రాశి. ఈ రాశిలో దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ఖాళీలు కూడా ఉంటారు, చెడు పుట్టినోళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సేవకుడు, ఆ రైతు కొన్ని ఇలా ముంచి చాట్లు వేసుకొని ఇట్లా జల్లెలు కొడతాడు.
ఈ డూప్లికేట్ మాలంతా గాలి 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 కొట్టుకొని పోతుంది. దుమ్మంతా ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అప్పుడు దాకా ఈ ఒడ్డుల్లో దొరకండి దొంగలో వెళ్ళిపోయింది. గాలికి ఎటు వెళ్ళిపోతే తెలియదు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడో వాళ్ళకి ఆ కొంపల మీద ఈ కొంపల మీద పడుతుంది. అవునా కాదా? చెప్పరేంటి? నేను అబద్ధం చెప్తున్నానా? కరెక్టేగా. కొన్ని తాడు గింజలు ఎక్కడో కొద్ది కొద్దిగా గింజ, ఏదో ఇంత విశ్వాసం కొంచెం భక్తున్నవాడు పోయి ఆడబడతాడు. అవునా? అరగింజ కొంచెం దూరంలో తిట్టినా కొట్టినా కాసేపు అలుగుతుంది, మరి మొత్తం మీద మందిరానికి వస్తుంది, ఏదో కొద్ది భక్తి గిత్తు ఉన్నది, ఆడుంది. ఎంత కొట్టినా ఎంత తిట్టినా నా సేవకుడే నాకు కావాలి, ఈ పరిశుద్ధ సంఘమే కావాలి, అపోస్తల బోధే కావాలి, నేను పరలోకి వెళ్ళాలనుకున్న ఇత్తనాలు ఎక్కడుంటే మీరు చెప్పాలి. కరెక్టే చెప్పండి. ఇలా ఇస్తున్నప్పుడు కాళ్ళ మీద పడతాయి, వచ్చిన గట్టి కింద కాళ్ళ మీద పడుతుంది, తగ్గించుకొని పడుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ డూప్లికేట్ మాల ఎడిపోతుందో తెలియదు. ఇట్లా అన్నది వాళ్ళు ఆ గాలికి కొట్టుకొని పోతుంది చేస్తున్నాం. రేపు కూడా రాకుండా ఇదే పరిస్థితి నానా ఉపమానాలు దేవుడు ఇది చెప్పాడు, పిచ్చిపడి చెప్పాడా? చదువమ్మా ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా, ఒకప్పుడు దుర్వాసన, ఒకప్పుడు చేదు వాసన. యేసు ప్రభు నమ్ముకోకముందు నీవు నోరు తెరిస్తే కంపు, యేసు ప్రభు నమ్ముకోకముందు నీ సాక్ష్యం కంపు. యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరికి వెళ్తే యేసే అక్కడికి వెళ్ళాడు. ఎంత ప్రేమిస్తే వెళ్ళాడో ఆలోచించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చరిత్ర అంతా మీకు బాగా తెలుసు. అమ్మా, ఈ నీళ్లు తాగితే మళ్ళా నీకు దాహం అవుతుంది, నేనిచ్చే నీళ్లు నిత్య జీవపు ఓటాలు. అయ్యా, ఆ నీళ్లు నాకు కావాలి, ఆ నీళ్లు నాకు కావాలి. అవునా, నీ భర్తను తీసుకొని రా. తల దించేసి అప్పుడు యేసయ్య చురుగ్గా ఒక మాట అడిగాడు, నీకు 5 పెనిమిటి, ఇప్పుడున్నాడు కూడా నీ వాడు కాదన్న. గుండె వైలిపోయింది. ఇతగా ఆడికి నా చరిత్ర ఎలా తెలిసింది? ఈ యేసు 2000 సంవత్సరాల క్రితము ఖురాన్లో, భగవద్గీతలో, రామాయణంలో అన్నిటిలో రాయబడి ఉన్నది ఏంటంటే మెస్సయ్య అనే దేవుడు పుట్టబోతున్నాడు, మనిషి కుమారుడిగా రాబోతున్నాడు. ఈ దొంగలకి వేశ్యలకి ఈ విషయాలు బాగా తెలుసు, పూజారులు తెలియదు అనుకుంటున్నారు. సత్యం తెలుసు, బతకం లేక భయపడి రాదు. ఆమె ఒక్కసారిగా తెలుసుకుని ఆ కొండను అక్కడే పగలగొట్టింది. పాపపు కొండ పగలగొట్టింది. ఏ కొండ? ఇక్కడ లోక ఆచారాల కొండ. మా ఇంట్లోకి వెళ్తారు, ఏం కొట్టమంటారు? కొబ్బరికాయ. కాదు, నువ్వు మంది అయితే నేను దాచుకోవాలి, లేకపోతే నేను దాచుకోవాలి, నువ్వు తాగితే నేను దాచుతాను పోవాలి, లేకపోతే నేను తాగపోవాలి. వీడికి ఎంతో భక్తి మీద వాడిని చెడగొట్టేదాకా వీడు బాగా అంటాడు. వాడు తాగిన తర్వాత ఎప్పుడు సిగ్గు లేకుండా చదువుతున్నాను బావా, నువ్వు డబ్బులు తెచ్చుకో. ఇప్పుడు దాకేమన్నాడు, బావా నువ్వు తాగం బావా, నువ్వు అన్న ప్రాణం బావా. ఏం ప్రాణం? ఈ తాగుబోతుడు వాంతి చేసుకుంటే భార్య పిల్లలే అక్కడ ఉండలేడు. దేవుడు ఎక్కడున్నాడు బావా? నేను మందిరానికి వెళ్ళామంటే వెళ్ళిపోయినాడు. దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు వాంతి చేసుకుంటే నీ పిల్లలే నీ దగ్గర ఉన్నట్టు దేవుడు ఉంటాడయ్యా. ఈ తాగుబోతుడు మనల్ని అమ్మగోడు. హల్లెలూయా. ఆ కొండను పగలగొట్టేసింది. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళలే, వీధిలోకి వెళ్ళింది. నా చరిత్ర, నా బతుకును మార్చిన దేవుడు, అదుగో మెస్సయ్యని నేను కనుగొన్నాను. మొట్టమొదటిసారిగా మెస్సయ్య అని పేరు పెట్టిందే ఈ సమరయ స్త్రీ. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు ఇలా బోధించాడు, వేశ్యలు, సొంకర్లు మీకంటే ముందుగా పరలోక రాజ్యములో చేర్చబడతారు అన్నట్టుగానే రాహాబు వేశ్య మారింది మొట్టమొదటిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె గర్భంలో నుంచే సృష్టికర్త అయిన దేవుడు పుట్టాడు. అన్నిలు మారితే ఇడిచిపెట్టరండి.
నువ్వేమో కాసేపు గాలి గింజగా ఉంటావు, తోలు గింజగా ఉంటావు, ఏ గింజవో నీకే తెలియదు. యేసయ్య ఎందుకు మరణించాడు? యేసయ్య ఎందుకు నిన్ను ప్రేమించాడు? పరిమళ వాసనగా ఉండడానికి. ప్రభుని నమ్ముకోకముందు అంటే దుర్వాసన, ప్రభుని నమ్ముకోకముందు తాగుబోతు, ప్రభు నమ్ముకోకముందు వ్యభిచారి, ప్రభు నమ్ముకోకముందు నోరు తెరిస్తే అబద్ధికుడు. మరి యేసును ధరించిన తరువాత పరిమళ వాసనగా ఉండాలి కదా. మరి ఎందుకు సెల్ ఫోన్లో అపవిత్రమైన చూస్తున్నావు? ఎందుకు ఇప్పుడు ఇంత ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళగానే వాట్సాప్ ఆన్ చేసి చాటింగ్ ఎందుకు చేస్తావు? నీ తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళనేగా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి, అపవిత్రమైన చూస్తున్న ప్రతిసారి నీ పక్కనే ఉన్న దేవుడు చూసి ఏడుస్తున్నాడు, ఎక్కి పెట్టాడు గుర్తించావా? ఆయనకి భారం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే నీ కొరకు మహిమను విడిచి భూమి మీదకి అడుగు పెట్టాడు ఆయన. హల్లెలూయా. మాస్టర్ గారు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నువ్వు చేసే వ్యసనాలు, దురుద్దేశంతో చేసే పనులన్నీ పక్కనే ఉన్న దేవుడు చూస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా. అందుకనే ఎంత చక్కటి మన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను ప్రేమించి, అమ్మా ఎందుకు ప్రేమించాడు? ఆ సమరయస్త్రీని ఎందుకు ప్రేమించాడు? దుర్వాసనతో ఉన్న జీవితాన్ని పరిమళ వాసనగా చేయాలని అనుకున్నాడు ఆయన. అన్నట్టుగా ఆమె కొండ పగలబట్టి ఇంటిలోకి వీధిలోకి వెళ్ళింది. వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే పట్టణమే రక్షించబడింది యేసు నామములో. నువ్వు చెబితే ఎవడినడే? ఒక వేశ్యని, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక వేశ్యని తిరుగుతున్నాను. ఎందుకంటే ఆ మధ్య ఎవరితో ఒకరితో పోలిస్తే వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు మధ్యలో. నువ్వు ఈ తమ్ముడు ఉన్నాడు అనుకో, ఈయన వేశ్య అంటే అన్నాడు, వాళ్ళు వేసి వెళ్ళిపోయాడు, బయలుపడుతున్నాను, నన్ను వేశ్య అంటారా? కోరు బాబు ఎందుకు వచ్చింది? నేనే ఒక వేశ్యని అనుకోండి, పూర్వము దూషకుడును, హింసకుడునండి. నాది భయంకరమైన జీవితం అండి. నా కొరకు దేవుడు ఏం చేశాడు? మీరే నన్ను ప్రేమించి నా కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పరిమళ వాసనగా ఉండాలని పెట్టాడా? దుర్వాసనగా ఉండాలని పెట్టాడా? మరి ఈ సమరయస్త్రీ దుర్వాసనతో ఉన్న ఈమెను పరిమళ వాసనగా దేవుడు చేసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి గ్రామం అంతా మార్చేసింది. ఈ రోజు నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు? ఎందుకు మార్చలేకపోతున్నావు? ప్రేమించిన దేవుడు ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఇది మొదలుకొని నువ్వు సాక్షా జీవితం కలిగి ఉండవుగా. హల్లెలూయా. విశ్వాసంతో బ్రతికేవాడు పరిమళ వాసన కలిగి ఉండాలి. ఎందుకయ్యా అంటే నిన్ను ఏదైనా తోటగా చేయబోతున్నాడు, నదులు పారే తోటగా చేయబోతున్నాడు. దేనికి లేనివాడైనా ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. దాంట్లోనే మరొక మాట చదువుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కదండి. చదువు, నన్ను కంటిన్యూ చదువు. పోలమును, నువ్వు అక్కడే ఉండాలి. ఆది కాలంలో నువ్వేంటి అబ్రాహాము దగ్గరికి వెళ్ళిపోయావు? చదువు. అక్కడ పోలం తర్వాత గోమేదకము అని రాయబడి ఉంది కదా. గోమేదకము అనేది ఒక వజ్రపు రాయి, విలువైనది, అది చాలా కాస్ట్లీ రాయి. అంటే మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత యేసును ధరించుకున్నాక నువ్వు ఎవరివి? అది ఎవరు చెప్పారు నాయన? దేవుడు నిన్ను దీవించునుగా. విలువైన వాడివి, నాట్ ఆర్డినరీ పర్సన్ కాదు నువ్వు. మైకి పట్టింటే పాపా నేను పిచ్చిదాన్ని, వ్యభిచారిని, తాగినాన్ని, అబద్ధకుని అంటే ఆయన ప్రార్థన చేస్తాను. తల్లి అది పూర్వం మార్చాడు, రక్తంతో కడిగాడు, నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. మరలా అదే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చి, బాబు ఇలాంటి ఆమె దగ్గర మళ్ళీ ఎందుకు, ఇక దుర్వాసన పడుతుంది, ఇంకా పోలేదేమో వెళ్ళిపోతున్నాడు దేవుడు. ఈ పిచ్చి ప్రార్థన చేయకూడదు.
చేసుకోవాలి దేవుని సన్నిధిలో. మొదట చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ పాపం ఫలింపడు. చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళ కుటుంబంలోనే ఫలింపడు. ప్రార్థన ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? శుద్ధీకరణ ముఖ్యం. ప్రార్థన ముఖ్యమా? మొదట అది కాదు, శుద్ధీకరణ. నువ్వు చెత్త పెట్టుకొని, చేతి పెట్టుకొని, అపవిత్ర పెట్టుకొని, పాపం పెట్టుకొని నువ్వు 3 రాత్రులు 2 కాళ్ళు పైకెత్తి తపస్సు చేస్తే దేవుడు ఏమి రాడు. శుద్ధీకరణ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు నీలో ఉన్న బలహీనతలు నీకు తెలుసు. ఆత్మ చెప్తాడు, ఆత్మ చెప్తా ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడు? మొదట నీ ప్రార్థన ఆపురా బాబు అన్నాడు. అయ్యో ఏంటయ్యా, ఎందుకో? అదిగో ఆకాను గుడారములో పాపము పొంచము, ఆ పాపాన్ని తీసేసుకోమన్నాడు. లోటుపాటు లేనివాడు యెహోషువ, ఇంత మచ్చ లేనివాడు యెహోషువ. అంత భక్తుడు ప్రార్థన ఆపు చేయమన్నాడంటే ప్రార్థన ముఖ్యంగా తల్లే. శుద్ధి, హృదయంలో శుద్ధి ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రం, నువ్వు విలువైన వాడివే. విలువైన వాడంటే ఏమనుకుంటున్నావు? చూడండి, గాడిద ఎక్కడ ఉంటుంది చెప్పాలి అందరూ. గాడిద తెలియదా మీకు? గాడిద ఎక్కడ ఉంటుంది? హాస్టల్లోనా? తల్లి, హాస్టల్లో ఎందుకు ఉంటుంది గాడిద? ఎక్కడ? కాకినాడలో. గాడిద స్వహాగా అది ఊరి చివర పెంట దెబ్బల మీద తిరుగుతుంది, ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు ఆ గాడిదను యేసు ప్రభు ఏమన్నాడు? గాడిదలో కూడా రకాలు ఉన్నాయి కదయ్యా, జాన్పలయ్యా. 2-3 గాడిదలు ఉంటాయి. ఒకటేమో అడవి గాడిది, చక్రి జాతి గాడి, అయ్యా అంసర గాడిద. ఇంకా ఉన్నాయి 3-4 గాడిదలు ఉన్నాయి. మా అయ్యగారు చెప్పాడు, ఈ ప్రసంగం ఉంది. అయితే యేసయ్య కట్టబడిన గాడిదలు తీసుకొని రా అన్నాడు. కట్టబడి ఉన్న గాడిద. నువ్వు కట్టబడిన గాడిదవేనా? సంఘానికి కట్టబడిన గాడిదవేనా? అపోస్తుల బోధకు కట్టబడిన గాడిదవేనా? నడిపింపుకు లోబడే గాడిదవేనా? కట్టబడిన గాడిదని తీసుకొని రమ్మన్నాడు. ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. వాడు వద్దంటే ఏం చేయాలో నా పేరు చెప్పమన్నాడు. మొత్తం మీద చెప్పాడు. వాడు వదిలాడు, తెచ్చాడు. తెచ్చిన తర్వాత దాని మీద ఎవరు ఎక్కారు? యేసు ఎక్కాడు. ఎక్కినాక ఏం జరిగిందక్క? విలువైన వస్త్రాలు పరిచారు. విలువైన వస్త్రాలు పరిచారు. కొంతమంది అయితే మంచి మంచి కొమ్మలు నరికి వాటికి అలా వేసుకుంటూ, ఆ కొమ్మ ఏంటో తెలుసా? నువ్వు యేసు నీ మీదకి ఎక్కితే, గాడిద లాంటి నీ బ్రతుకులు, నా బ్రతుకులు యేసు ప్రభు ఎక్కితే కొమ్మలు అనగా శ్రేష్టమైన ఆహారం పెట్టిస్తాడు ప్రభు నీకు. నువ్వు వెళుతున్న చోటల్లా కనపరుస్తాడు దేవుడు నిన్ను, ఊరేగిస్తాడు దేవుడు నిన్ను. ఎందుకంటే యేసు నీ మీద ఉన్నాడు కాబట్టి, నీ మీదకి వచ్చాడు కాబట్టి. నాట్ ఆర్డినరీ పర్సన్. నరేంద్ర మోడీ కంటే నువ్వు విలువైన వాడు. కొడితే గట్టి కొట్టు. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైన ఊహించగలనా నీకు బలేని నా బ్రతుకునా. ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైన ఊహించగలనా నీకు బలేని నా బ్రతుకునా. నా ప్రాణమా, నా సర్వమా, యేసయ్యా నీవే నా ఆధారము. నా ప్రాణమా, నా సర్వమా, యేసయ్యా నీవే నా ఆధారము. నిజమైన కరుణా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైన ఊహించగలనా నీకు బలేని నా జీవితాన. హల్లెలూయా. ఒక దినమైన గడచునా నీవు లేని
నా జీవితాన దేవుడు లేకుండా, దేవుడి కృప లేకుండా ఒక క్షణం కూడా మనం బ్రతకం. అనుభవిస్తే తెలుస్తుంది. హల్లెలూయా. ఏదైనా తోటగా నువ్వు మార్చబడాలంటే, ఏదైనా తోటలో ఉన్న ఫలాలుగా నువ్వు మార్చబడాలంటే నువ్వు ఏ నదిగా మారాలి? శేషురాయ. అయ్యో మరి చెప్తలే, పీషోరు నదిగా మారాలి. పీషోరు నది అనగా విశ్వాసము. దాని కిందే ఏముంది? సాక్ష్య జీవితము. నువ్వు నాట్ ఆర్డినరీ పర్సన్, విలువైన వాడు కనుక విలువైనట్లుగా నువ్వు ఉండాలి. విలువ కలిగిన వాడుగా నువ్వు బ్రతకాలి. పక్కన బేరం అబద్ధం ఆడుతూ ఉంటుంది, ఆ పక్కనే నువ్వు ఉంటావు. అదే అబద్ధం ఆడితే వాడు 50 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. ఆడకూడదు. నేను విలువైన వాడిని, గాడిద లాంటి నన్ను దేవుడు కోరుకున్నాడు అనుకోవాలి నువ్వు. హల్లెలూయా. నేను మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెడతా. మొట్టమొదటి మీటింగ్ 200 మంది వచ్చారు. 1000 రూపాయలు విధవరాలు కానుకిస్తే కోటాలు ప్రారంభించారు. అన్ని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పెట్టి 5 సంవత్సరాలు కొనడంతో 5 సంవత్సరాలు కంప్లీట్. అదే రెండో సంవత్సరం కూడా 300 మంది వచ్చారు విత్ భోజనాలతో సహా. 3వ సంవత్సరం విశ్వాసంతో పలికాను. ఆ స్టేజ్ మీద వచ్చే సంవత్సరం ఈ గ్రౌండ్లో పెడుతున్నాను. అలాగే పెడితే 1200 మంది ప్రజలు దేవుడు తీసుకొచ్చాడు. విశ్వాసంతో పెద్ద స్టేజ్ చేశాను, విశ్వాసంతో ప్రార్థన చేసాము. అలాగనే 10,000తో ప్రారంభించాం. 8 లక్షలు ఖర్చు వచ్చింది. అప్పులు లేకుండా కార్యం చేశాడు. నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకే నీ అడుగులో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అడుగు ఒకటి ముందుకేస్తే ఇంకొక అడుగు వేపిస్తాడు ఆయన. ఈ కాలక్రమంలో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. అసలు విషయం అది. ఆ పాస్టర్ గారు, మీరు మా కాలనీలో 3 సంవత్సరాల నుంచి మీటింగ్లు పెడుతున్నారు, ఇలాంటి మీటింగ్లు ఎవరు పెట్టలేదు, మీరు ఇంటికి వస్తే కానుకిస్తానయ్యా అన్నాను. అయ్యా నన్ను క్షమించు, కానుకైతే రాను, నీకోసం ఉపవాసం ఉండమంటే ఉంటా, ప్రార్థనకైతే వస్తా, కానుకని చెప్పి మాత్రం నేను రానయ్యా చెప్పినేసి. వాళ్ళ బాబు అమెరికాలో ఉంటాడు, రాత్రి వచ్చాడు. 2 అమెరికాలో ఉంటారు. ఒక ఆయన పేరు రవి, 2వ అబ్బాయి సరిగ్గా మాట్లాడాడు. ఆ అబ్బాయి రాత్రి వచ్చాడు. పాప కూడా చికాగోలో ఉంటుంది, యూఎస్లోనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే గారి కబుర్లు చెప్తామని వెళ్ళేసి వచ్చేలాక గంట పట్టి, ఆ గంట సేపు మీటింగ్ గ్రౌండ్లో చైర్ వేసుకుని నెత్తి మీద బట్ట వేసుకుని ఆ ముసలాన్ని కూర్చొని 50,000 గంట పట్టుకుని గంట సేపు కూర్చొని, అయ్యా ఏంటి మీరు వచ్చారన్నాను. ఏమయ్యా మీరు రానన్నారు కదా, కానుకిద్దాం. కానుకైతే రా, రాత్రికి వస్తే నేను విలువైన వాడు, నేను చిల్లరగాని కాదు. నా పక్షంలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అక్కడే మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుని 50,000 గంట నా చేతిలో పెట్టింది. హల్లెలూయా. అలాంటి ఎన్నెన్నో సాక్ష్యాలండి. మొన్న కూడా మీటింగ్స్ జరిగాయి. ఎన్నో తారీఖు తమ్ముడు మరి 14, 15, 16 3 దినాలు. ఎవరో తెలియదు ఒక ఆయన వచ్చాడు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నీళ్ళు కూడా తక్కువ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు కూడా ఉండలేదు. మరలా ఈ రోజు వరకు కనబడలేదు. నువ్వు విలువైన వాడు తమ్ముడా, విలువైన దానవు. చిల్లర మాటల్లో చిల్లర బతుకు మానేయి. ఒక రోషంగా ఏలియాలాగా బ్రతుకు, ఒక అబ్రహాములాగా విశ్వాసంతో బ్రతుకు. ఆయన నీ అడుగులో అడుగుగా ఉండి నేను కనపరుస్తాను. ఇప్పుడు 2వ నది ఏం చెప్పా చెల్లి, చదవమ్మా ఇప్పుడు చదువు. గీషోను నది అనగా, గీషోను నది అనగా చాలు. గీషోనా గీహోనా? చదువురా బాబు, నువ్వు నన్ను కల్పించేది. నేను నువ్వు చదువుతున్నావని నేను బైబిల్ చదవట్లేదు, సమయం లేదా? గీహోను అనగా ఆరాధన. ఆరాధన అని రాసుకోండి. ఇప్పుడు డిక్షనరీలో పర్యాయ పదాలు నానా విధాలుగా ఉంటాయి. మొదట నది ఏం చెప్పాను మీకు? విశ్వాసానికి ఏం చెప్పాను? విశ్వాసము, సాక్ష్య బోధమునిగా సాక్ష్య జీవితము. 3వది గోమేధకమునిగా రత్నం. నువ్వు విలువైన వాడవు. గీహోను నది అంటే ఏమని చెప్పాను? ఆరాధన. యెషయా పుస్తకం
భయపడుతున్నారు మళ్ళా. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఆ. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, ఆ. రెంటితో ఎగురుచుండెను. ఆ. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకములకు ఆయన మహిమతో నిండి ఉన్నది అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. చప్పట్లతో దేవుని కనపరుచు. ఆమేన్. రెండవ నది పేరేంటి? అమ్మా నువ్వు చదువు వాళ్ళకి నువ్వు రన్నింగ్ లో ఉండాలా. బైబిల్ చదివే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. కీ హోను చెప్పండి. కీ హోను అని చెప్పండి. రెండవ నది అనగా గీహోను నది అనగా ఏంటి? ఆరాధన చేయాలి. అంటే నీ తోట పచ్చగా ఉండాలంటే, నీ తోట ఫలాలతో ఉండాలంటే ప్రతిరోజు స్తుతి ఆరాధన ప్రభువుకి నువ్వు చేయాలి. అక్కడ చదవబడిన వాక్యాన్ని మీరు విన్నారు కదా. దేవదూతకి 6 రెక్కలు, 2 రెక్కలు కాళ్ళను కప్పుతున్నాయి, 2 రెక్కలు ముఖమును కప్పుతున్నాయి, 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? అమ్మా ఈ 2 రెక్కలతో కాళ్ళు అనగా నీ యొక్క అడుగులను నువ్వు కాపాడుకుంటూ, ముఖము అనగా నువ్వు కష్టపడి ఏ పని చేసుకున్నా, నువ్వు ఎన్ని తిప్పలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా 2 రెక్కలతో నువ్వు దేవుని ఎప్పుడు స్తుతించాలి. 6 రోజులు నువ్వు పనికి వెళ్ళాలి, 7వ రోజు ఇక్కడ రావాలి. ప్రతిరోజు 4 గంటలు వేసి నువ్వేం చేయాలి? దేవా నా దేవుడవు నీవే. మేము స్తోత్ర ప్రార్థన మాంతే జాన్పలయ్య అయ్యా ఊరుకుంటాడా? ఏసు రక్తమే వాడికి పెట్టించి ఆయన ఇంటికి పంపిస్తాడు. లేదా 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెద్ద మొక్కల మీద ఉండి వాడు ప్రార్థన చేసుకోవాలి. ఇది అగ్ని పరీక్ష. మరి ఈ మాటలు ఉట్టికి చెప్తున్నాం అనుకున్నారా? ఏదో కొద్ది ఆ పరిశుద్ధుల పాదాల దగ్గర కొద్దిగా నేర్చుకున్నాం కాబట్టి ఆ అభిషేకము, ఆ యొక్క నేర్చుకున్న మూల క్రమాలు మా గుండెల్లో, మైండ్లో, రక్తంలో ఫీడ్ చేసుకున్నాం. అట్లా హల్లెలూయా. దేవాలయపు గడప గుమ్మములో అది రెనోవనికెనోగా. దేవాలయపు గడప గుమ్మములో అది రెనోవనికెనోగా. దేవాలయపు గడప గుమ్మములో అతిరెనోవనికెనోగా. ఆత్మలేని కేరువులు, దేవదూతలే దేవుణ్ణి పునాదులు అదిరేలా ఆరాధన జరుగుతుంది.
వ్యక్తిగాను బ్రతకాలి. రెండవది ఏంటో తెలుసా? ఏమన్నది? గిహోను అనగా ఆరాధన చేసే వ్యక్తిగా సంఘము నీవు నేను మారుదుముగా. కాళ్ళు చేతులు లేనుడేమో నాకు చేతులు ఉంటే బాగుండు అని సేవకుడు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక చెయ్యి ఎత్తేవాడు రాజకీయ నాయకుడు అంట, రెండు చేతులు ఎత్తేవాడు ప్రార్థన పరుడు. నువ్వు ఏ గుంపుకి ఏ తెగకి చెందిన వాళ్ళు? ఒక చెయ్యి ఎత్తేది రాజకీయ నాయకుడు, రెండు చేతులు ఎత్తేది ప్రార్థనా పరుడు. మరి హల్లెలూయా. ఇది మొదలుకొని నీ కుటుంబంలో ఆరాధన జరుగునుగా, ఆరాధికుడుగాను మారుదువుగాక. ఎందుకు ఆరాధన చేయాలో ఒక మాట అపోస్తుల కార్యము చదవగా విందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 29వ వాక్య భాగమును చదవగా విందాం. చదవమ్మా, చదువు. సహోదరులారా, మూల పురుషుడైన దావీదు గురించి ధారాళముగా నేను మాట్లాడవచ్చును. చాలు ప్రియమైన దేవుని ప్రజలారా, మూల పురుషుడైన దావీదు గురించి ధారాళముగా నేను మాట్లాడవచ్చు. అసలు మూల పురుషుడు దావీదు ఎలా మారాడు? ఆదిలో ఉన్నవాడా? అబ్రహాం కంటే ముందున్నవాడా? చెప్పండి. మరి మూల పురుషుడు అంటే ఎలా మారాడు? మూల పురుషుడికి ఎలా మారాడు? కుటుంబంలో వెలివేయబడిన వాడు, అన్నలు ద్వేషించిన వాడు, పనికిరాని వాడని చెప్పి గొర్రెనిచ్చి మందనిచ్చి అడవికి పంపిన వాడు మూల పురుషుడిగా మారాడంట. ఎలా సాధ్యం? పనికిరాని వాడు పనికొచ్చేవాడిగా ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నాడండి, ఈ గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, వాడు వెర్రోడండి, పిచ్చోడండి. ఈ సమాజం అంతా వాడిని వెర్రోడిగా చేసి ఊరు చివరిలో పడేసిందండి. అనుకోకుండా ఎలక్షన్లో వాడు గెలిచాడు అనుకోండి ఎమ్మెల్యేగా. ఇప్పుడు మూల పురుషుడు అయినట్టేగా ఈ గ్రామానికి, అంతేనా? ఆయన వస్తే నువ్వు ఎటు చూస్తావా, ఇటు అంటావా అనేది అనాల్సింది. ఆయన అన్నారంటే సచ్చినట్టు. మరి మూల పురుషుడు ఎలా మాట్లాడాడు, ఎలాగ అయ్యాడంటే మీరు ఓట్లు వేయటం ద్వారా అయ్యాడు, అంతేగా? అవునా కదా? కోరుకోబట్టి అయ్యాడుగా, పనికిరానివాడైనా స్థానం ఇచ్చారుగా. మరి దావీదు మూల పురుషుడిగా ఎలా మారాడు? అలా ఒకటే చెప్పింది, చిన్నాడా నీ అన్నల మాటలకు నువ్వు బాధపడద్దు, నీ తండ్రి దూరం పెట్టాడని నువ్వు బాధపడద్దు. మొన్న ఒక అమ్మాయి ఎగ్జామ్స్ ఉన్నాయని టెన్షన్స్తో ఉరేసుకుంటాడు. వాడెవడో ప్రేమిస్తాడు అన్నాడంటే ఊరేసుకొని వచ్చింది. ఈ ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి. ఈ అదవ నాటకాలన్నీ మానుకోవాలి సంఘం, సమాజం. ఆడెవడు కూడా వస్తే నీకు నాకు ఏమవుతుందండి? నిత్య నరకంలో పడతాం. వాళ్ళ తల్లి చెప్పిన మాటలను అతడు మనస్సులో పెట్టుకొని అరణ్యములో ఉన్నవాడు సింహములు వస్తాయి, ఎలుగుబంటలు వస్తాయి, ఆ చెడు ఏంటి విషపూరితమైన జంతువులు, పాములు రకరకాలు ఉంటాయి. ఒకటేరా, నువ్వు ఎక్కడున్నా యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువలేదు. ఆరాధన చేసుకుంటూ బ్రతికిపో. నువ్వు ఆరాధన చేసుకుంటూ బ్రతికిపో. ఆరాధన చేస్తున్న నీవు, ఆరాధికుడైన యేసు ఒక దినాన నిన్ను ఆశీర్వదిస్తాడు. కొడితే గట్టి కొట్టు. ఈ అపోస్తుడైన పౌలు అంటాడు, ఈ అపోస్తుడైన పౌలు మూల పురుషుడైన దావీదు గురించి ధారాళంగా మాట్లాడవచ్చు అంటాడు. ఏంటండి? ఎందుకు, ఎలా మూల పురుషుడిగా మార్చబడ్డాడు? అతగాడు ఆరాధికుడు. లేచినా ఆరాధిస్తాడు, కూర్చున్నా ఆరాధిస్తాడు. అందుకనే అన్నిల్ని పెళ్లి చేసుకోడు, అందుకనే లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు. ఒక సందర్భంలో దావీదు తొందరపడి పెళ్లి చేసుకున్నాడు. మీకా రాజు పదం ఉద్దేశించి నేను ఎగురుతుందా? ఎగురులేపో, ఎగిరేవాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తుందా?
100 ముందోల నుంచి కొనుక్కొని ఏం బాగుపడ్డాడండి దావీదు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రారంభంలో ఆరాధికుడిగా ఉన్నాడు కాబట్టి మూల పురుషుడిగా మారిపోయాడు ఆయన. హల్లెలూయా. మండలికి మూల పురుషుడిగా మారాడు, రాజ్యానికి మూల పురుషుడిగా మారాడు. ఈ రోజున ఆరాధన చేసే నీవు ఆరాధనకి వెళ్ళే బిడ్డలనే వివాహం చేసుకో. కుటుంబం అంతా ఆరాధన జరగాలి. పేరు చెప్పను, ఊరు చెప్పను. ఒక బిడ్డ ఒక పత్తిగా పెరిగింది. ఎంత చక్కగా పెరిగిందంటే కనీసం సండే స్కూల్ అప్పచెప్పినా కూడా నమ్మకత్వంగా ఉండేది. ఎదిగింది, ఇంత మచ్చలేదు, సంఘంలో సాక్ష్యం ఉంది, సమాజంలో సాక్ష్యం ఉంది. కష్టపడి బీటెక్ చదివింది, మంచి ఉద్యోగాన్ని సంపాదించింది, హైటెక్ సిటీలో జాబ్ కూడా కొట్టేసింది. నెలకి 40,000 బాగానే సంపాదిస్తుంది. స్టార్టింగ్లోనే ఆమెకి 3-4 మంత్స్కే శాలరీ పెంచేస్తారు. 25,000 జాబ్ ఎక్కింది. 2-3 నెలలకి ఆమెకున్న టాలెంట్ని బట్టి 40,000 చేసేస్తారు. ఇప్పుడు 2 లక్షల వరకు వస్తున్నట్టు. ఈ కాలక్రమంలో ఆ ఉద్యోగం చేస్తున్న దగ్గర ఒక అన్యుడితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, ఆ అమ్మాయికి గుండెల్లో భయమే చిన్నప్పటి నుంచి పెరిగింది కదా. అతగాడు అంటాడంట, నేను కూడా మందిరానికి వస్తాను. మీ బైబిల్లో రాయబడలేదా? ఒక అన్యుడు మారితే లోకం కంటే విలువైన ఆత్మ అని చెప్పలేదా? నేను కూడా విలువైన వాడే కదా. మాయ మాటలు చెప్తాడు. యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చారు. ఆ సైతాన్ గారు సిగ్గులేనాడు, చేయమన్నాడు తెలుసా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోలేవా? ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు నేను ఎత్తు పట్టుకోరా. 92వ కీర్తన చెప్తాడు. మీకు అర్థం కావట్లేదు, వాక్యంతో వస్తుంది. అక్క, నీ బాధ ఏసైకి తెలియదా? ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది? నీ మూతి బోగుతుంది. ఇలాంటి మాటలు చెప్పేవాడిని నువ్వు గుర్తుపట్టు. సానుభూతిగా నీకు బాధలో ఉన్నట్టు నీ మనసును పాటు చేస్తుంది. మెల్లిగా భయపట్టు. ముందుకొచ్చి జానపద మాస్టర్ గారండి, ఏంటి అంకాయం రాలేదా? ఆ అంతేలండి, సైతాన్ ఇది, లూసిఫర్. నేను జానపద మాస్టర్ గారు నాకేమైనా చెప్పారు అనుకున్నారు కాబట్టి నేను ఆయన కలవలేదు. నాకు కారు దిగంగానే కలిశాడు, సూత్రం చెప్పాను, ఆ రూమ్ చూపించాడు. కనీసం 5 నిమిషాలు కూడా ఉండే ఇక్కడికి వచ్చేసాడు. ఫోన్లో 2 సార్లు మాట్లాడాను. అయ్యా వస్తున్నారంటే వస్తున్నాను అన్నాను. డేటింగ్కి ఫోన్ చేశాడు. 2 సార్లు మాట్లాడాను. 3వసారి నేను దిగిన. నాకేమీ చెప్పలే, ఆనబెట్టి చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మూల పురుషుడైన దావీదు గురించి నేను ధారాళంగా మాట్లాడగలను. చివరికి ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, నమ్మించాడు, పెళ్లి చేసుకున్నాడు. నెల తలకి ఏం చేశాడు తెలుసు? తిరుపతి గుళ్ళో మొక్కుని వెళ్ళాలను. అయ్యో నేను రానండి, నేను సచ్చినారా? నీకు చెప్పాను కదండి. ఏం చెప్పావు? నువ్వు చెప్పినా నేను ఏంటలే, నాది కూడా నాకు ఇప్పుడు మనసు బాగాలేదు, నేను అక్కడికి వెళ్ళాలి. నలిగిపోయి ఆ లైవ్ చాట్ ఇప్పుడు కూడా నా దగ్గర. అన్నయ్య నలిగిపోతున్నాను, ఏం చేయమంటారు? 2 మార్గాలు కనపడుతుంది. చావాలా, వాడిని విడిచిపెట్టాలి. నేను చావాలా, వాడిని విడిచిపెట్టాను. చూసావా ఎంత తెలివిగా మోసం చేస్తాడు. నువ్వు వయసు వచ్చినప్పుడు బిడ్డ నీకు పెళ్లి చేయాలని తండ్రి తెలియదా? తమ్ముడా, యవనస్తుడా, నీ కార్యక్రమాలన్నీ దేవుడికి తెలియదా? తొందరపాటు వలన చాలా నష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? విడిచిపెట్టమని చెప్తాం, మార్చుకోమాట. ఏది మాత్రం రోజు మడతకాయ పెడుతున్నాడు ఇంట్లో. ఎవరు చెప్పుకోవాలి? నలిగిపోవాలి జీవితం అంతా. ఇట్లానే ఒకడు పెళ్లి చేస్తున్నాడు అంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అనియా నా భార్య ప్రేమగా ఉంటే ఏమండి 1 కేజీ టమాటా తే అంటున్నాను. తేడా ఉంటే రే పోయి 1 కేజీ టమాటా తేడా అంటున్నాను. ఆయన అంటాడు నలిగిపోతున్నానని. నా భార్య తడి తప్పే ఉందిరా, ఈ పాస్ గారు తప్పే ఉందిరా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, వయసులో పెద్దది కాబట్టి ఒరే అంది, భర్త కాబట్టి ఆవిడ అంటుంది, తప్పే ఉంది. ఆ మాట్లాడినట్టు ఏం తప్పుంది? పెద్దది కాబట్టి ఒరే అంది, భర్త కాబట్టి ఆవిడ అంది, తప్పేదంటే ఇది నిజమే అన్నయ్య. కుటుంబంలో కుటుంబీకుడు పెద్దవాడు మొదట ఆదాం చేశాడు, అవన్ చేశాడా? అది నువ్వెందుకు 3 సంవత్సరాలు పెద్ద ఆంటీ
కళ్ళే, నీ కళ్ళు నా కళ్ళు అన్ని ఆ కళ్ళే అవకళ్ళే, వేరే కళ్ళేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబం అంతా ఆరాధన చేయకుండా పాడు చేస్తాడు సాతానుగాడు. నిన్ను ఫలింపనివ్వడు. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు అభిషేకం వస్తుంది. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీలో ఉన్న బలహీనతలు కొట్టివేయబడుతుంది. దురాత్మలు పారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. ఆదేశములో శతాధిపతి అనే కొర్రాలు కుటుంబం అంతటితో భక్తి గలవాడై ఆరాధన చేస్తాడు. అందుకనే అతగాడు చేస్తున్న ప్రతి ప్రార్థన తిన్నగా దేవదూత తోపు వలకి తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఇలా పరిచయ ఆయన ప్రార్థనా పత్రిక. అపొస్తలుల కార్యం 10:1 చదవలేదా? ఎన్నిసార్లు చదవలేదు? సండే స్కూల్ పరిచయం నుంచి నేను విన్నావు ఈ వాక్యం. ఆరాధన దేవదూతలకు ఆత్మ లేదండి. ఇప్పుడు పరలోకములో దేవుడు చూడండి, వేల కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు 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 అని కనపరచబడుతున్నాడు కదా. ఆ ఘనతను ఆ మహిమను విడిచి ఎక్కడికి వచ్చాడు? నువ్వు ఆరాధన చేస్తుంటే అది విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ అతనిది కనుక. నీ స్వరూపముతో దేవదూతలు చేయలేదు, నిన్ను చేశాడు కనుక 6 రెక్కల నుండి స్తుతిస్తున్నా విడిచిపెట్టి నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు ఏడిస్తే ఎందుకు వచ్చి కన్నీళ్ళు తుడుస్తున్నాడు? ఆయన స్వరూపముతో ఉన్న నీవు, ఆయన ఆత్మ నీలో పెట్టాడు కనుక నువ్వు స్తుతిస్తే ఆయన ఉండలేడు, నువ్వు ఏడిస్తే ఆయన పైన ఉండలేడు. దిగి నీ దగ్గరికి వచ్చి ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. దావీదు ఎలా మూల పురుషుడిగా మారాడయ్యా అంటే అతడు దేవుణ్ణి స్తుతించి. కీర్తనలు 150 కీర్తనలో కూడా ఇంచుమించు 70-80 కీర్తనలు దావీదు గారు. ప్రతి కీర్తనలో యెహోవాను సన్నతించి యెహోవాను స్తుతించెదను, నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించెదను. చివరికి 150వ కీర్తన ముగింపులో కూడా సర్వజనులలో యెహోవాను ఆరాధించు, కనపరచు. నీ తోట మారాలంటే, ఏదైనా తోటగా మారాలంటే, దీవెనకరంగా మారాలంటే, ఆశీర్వాదకరంగా మారాలంటే, ఫలాలిచ్చే చెట్టుగా మారాలంటే, నాకు ఏం లేదండి, నాకు డీసెంట్ అంటే ఇష్టం అంటే, యేసు ప్రభు వచ్చి చూసినప్పుడు ఎట్టుకుందాక చెట్టు ఫలాలు లేని చెట్టుగా ఉంది. చూడటానికి ఎలా ఉంది? పైకి ఎలా ఉన్నాడు? భక్తి గలవాడుగా ఉన్నాడు. లోపల ఏం లేదు, శక్తి లేదు. ఇప్పుడు 100 సిలిండర్లు ఇక్కడ పెట్టానండి. ఏం సుఖం? దాంట్లో ఏముండాలి చెప్పక్క? గ్యాస్ ఉండాలి. గ్యాస్ లేకపోతే పని చేస్తుందా? 100 మంది పాస్టర్లు ఉన్నా, 1000 మంది విశ్వాసులు ఉన్నా, ఉత్తుత్తి బ్యాచ్ ఏం చేసుకున్న ఒక్కడలో పవర్ ఉంటే చాలు. గ్యాస్ ఉంటేనే కదా ఒక ముద్ద వండుకొని తినేది, మనం కడుపు నిండేది. మరి నేను విశ్వాసిని, నేను పాస్టర్ని, పత్తోడి బ్యాగులు పట్టుకొని తినడం ఎక్కువైపోయింది. బతకలేక బడిపంతులు బ్యాగ్. ఆరాధికుడిగా నువ్వు మారు. దేవుడు నిన్ను ఫలాలిచ్చే చెట్టుగా మార్చునుగాక. ఏదో అందరికి తగినట్లుగా నడుచుకున్నావనుకో, చివరికి నిన్ను చూసినప్పుడు శపిచ్చేస్తాడు. ఆ చెట్టుని ఏం చేస్తాడు? చెప్పి తక్షణమే అది ఎండిపోయిందంట. తక్షణమే ఎండిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. ఇంకా అలా పోమంటి సమయం ఉంది. త్వరగా మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 16 నుంచి చదువునానా? ఇక తర్వాత మీరు చదువుకోండి, సమయం లేదు కనుక. నిబంధన మందసాన్ని యాజకులు తీసుకొని వస్తున్నప్పుడు దావీదు శక్తి కొలదిగా నేను పాడుచు స్తుతిగానమే చేసదా, నా ఆత్మలో ప్రహర్షించిన ప్రభువా నిన్ను నేను ఆరాధించదా. నేను పాడుచు స్తుతిగానమే
అభిషేకం. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక బలమైన అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. అభిషేకం నీ మీదకి వస్తే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. అభిషేకం రావాలంటే ఆరాధికుడిగా మారాలి. ఫలాలు ఇచ్చే చెట్టుగా మారాలంటే ఆరాధికుడిగా నువ్వు మారాలి. ఆ నిబంధన మందస్సు మీద శక్తి కొలదిగా ఆరాధన చేస్తుంటే ఆ మందస్సు మీదకి దేవుని మహిమ దిగి వచ్చి, ఆమేన్ చెప్పండి. మూడవ నది కూడా చెప్పి నేను ముగించేస్తాను. టూకీగా చెప్పేస్తాను. చదువునా కంటిన్యూ ఉండి నువ్వు కంటిన్యూ చదువు. మూడవ నది పేరు హిద్దేకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హిద్దేకెలు నది గనుక కన్నీటి ప్రవాహముగా పారే నది. హిద్దేకెలు నది అంటే కన్నీటి ప్రవాహములో పారే నది. ఏ వ్యక్తి కన్నీటి ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబము ఫలించని కొమ్మగా ఉంది. హల్లెలూయా. చప్పట్లు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కన్నీటి ప్రార్థన ఎంతమందికి ఉన్నది? ఒక మధ్య విజిటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితం. అప్పుడు మా ఏరియాలో ఉండేవాళ్ళు కాబట్టి 2 సార్లు మందిరానికి వచ్చారు. తర్వాత అందరూ ఉండలేరు కదా, వెళ్ళిపోయారు. మా దగ్గరికి వచ్చేటప్పుడే నేను మిస్టేక్ వెళ్ళి, ఈ బలిపెట్ట మీద అబద్ధాలు చెప్పరు, నమ్మితే నమ్ము లేకపోతే నేను చేసే దేవుడు. ఇంట్లోకి వెళ్ళాను. అలా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనేం చేసినట్టు మెల్లిగెళ్ళి ఆ చేతులు కూర్చుంటే ఈ కళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆడపిల్లలు కళ్ళు తెరిచి చూస్తారు కదా, అప్పుడు ఇట్లా కళ్ళు తెరిచి అని లెక్కే సరి చేసుకుంటా మెల్లిగా చేతులు కూర్చుని మాట్లాడొద్దని చెప్పి. తర్వాత ఇంకొక ఇద్దరు కమల పిల్లల ఆయమ్మ కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఆ సురేంద్ర 2 లక్షలు వాడు చావాలయ్యా, వాడు ఒట్టి కూడా ఇవ్వట్లేదు, వాడు చావాలయ్యా, లారీ కింద పడాలి, వాడు చావాలయ్యా. నాకు ఒక్కసారిగా బీపీ మొత్తం ఆ చెమట బట్టి లో బీపీ వచ్చేసి, ఇది ఎక్కడ గొడవరా, ఎవడని ఏంటి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తారు, ఈ సైతాన్ని ఇదే ప్రార్థన రా బాబు అని నా ఫీజులు అంతా ఎగిరి. అందుకనే మన ఆలోచన కూడా ఒక్కొక్కసారి రాదు. నేను చాలా బతికిపడాలి అనుకునేవాడు. నాకేం తెలుసు, తవ్వకాల్లోకి వెళ్ళినప్పుడు కనులు దొరికితే బయటికి నాకు మైండ్ పోయింది. అంత అయిపోయింది. నన్ను చూసి అయ్యా ఎప్పుడు వచ్చావు అడుగు. 10 సార్లు ఎందుకు అడుగుతున్నావు మాట? నువ్వు చేసే ప్రార్థన రాంగ్ అని నీకు తెలిసినా ఎప్పుడు వచ్చాను? నేను వచ్చి అరగంట అయ్యో నా ప్రార్థన పేరు చెప్పకూడదండి. ఆన్లైన్ ప్రేయర్ పెట్టాడు ఒక పాస్టర్. ఆన్లైన్ ప్రేయర్ దేని కొరకు పెడతారండి? ఆన్లైన్ ప్రార్థన మందిరం విస్తరణ కొరకు, లేకపోతే ప్రతి నెల ఉపవాస ప్రార్థనగాను, విశ్వాసాల సమస్యల కొరకును, లేకపోతే ప్రతి నెల ఒక నైట్ ఉంటే మంచిదని ఏదో ఒక సందర్భం బ్రాంచ్లో పెట్టుకున్నాం. ఇప్పుడంటే పరిస్థితులు బాగా మేము కూడా పెట్టడం మానేసి, ఆయన ఒక నైట్ అంతా ఎందుకు ప్రార్థన పెట్టాడు జాన్పాలయ్య? ఆయన మినిస్ట్రీ మీదకి కొన్ని దురాత్మలు వస్తున్నాయి అంట, క్రైస్తవ దురాత్మలు. అందుకని ప్రార్థన పెట్టాడు. వాళ్ళు అర్థమైపోవాలి. వీడియో మీకు తర్వాత వీలైతే నైట్ వినిపిస్తానండి. ఒక పెద్ద ఆవిడ ప్రార్థన చేస్తుందండి. అయ్యా, మా కళ్ళ ముందే నలుగురైనా చచ్చిపోవాలయ్యా, మా కళ్ళ ముందే వాళ్ళు పతనం అయిపోవాలయ్యా, వాళ్ళ మినిస్ట్రీ నాశనం అయిపోవాలయ్యా. నిజంగా ఏడుస్తుంటండి. ఆ ఏడుపుకి నిజమే కావాలనుకుంటున్నాను. నాకు మీకు వినిపిస్తాను, అబద్ధం చెప్పట్లే, వినిపిస్తా. సాయంత్రం గుర్తు చేయండి.
దేని కొరకు ఏడుస్తున్నావో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో కూడా సెన్స్ లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు. ప్రార్థన అందరూ చేస్తున్నారు. 985 కోట్ల మంది ప్రపంచ జనాభా సంఖ్యలో మరి 400 కోట్ల మంది పైగా ఉన్న క్రైస్తవ ఈ జనాభాలో ఇన్ని ప్రార్థన ఎందుకు వెళ్ళట్లేదు దేవుని దగ్గరికి? సరైన ప్రార్థన తిప్పు కొడితే శేషం అనండి. శేషం అంటే కొద్ది మంది, 100లో 50 మంది శేషం. అందుకనే బలం సరిపోదు. పాత విస్తారంగా ఉంది, పనివారు లేరు అంటున్నారు. పాత విస్తారంగా పనివారు లేరా? గల్లీకి 10 మంది సంఘాలు ఉంటే 10 పాస్టర్లు ఉంటే ఎందుకు లేరండి పాస్టర్లు? బ్యాక్ పాస్టర్లు ఉన్నారు కానీ దర్శనం కలిగిన పాస్టర్లు లేరు. అది వచ్చిన గొడవ. ఏదిరా 10th పాస్ అయ్యో పెద్దడా, ఏందో చదువు ఎక్కట్లేదా? మరే చాలా విషయాలు ఇవ్వరా పాస్టర్ అయిపోతా అంటే పనికి రావడంలో ఏమవ్వాలి? పాస్టర్ అయిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన కనుక నువ్వు చేస్తే, ఇలాంటి హేయమైన ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు అంగీకరించు. ఇద్దెకేలు అనగా కన్నీటి ప్రవాహం, అనగా కన్నీటి ప్రార్థన పరుల ప్రార్థనని తప్పగా ప్రభు ఆలకిస్తాడు. ఇదిగో మరణకరమైన రోగం నీకు సంభవించింది, నువ్వు చనిపోతావు, నో డౌట్, కన్ఫర్మ్గా చనిపో. ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పాడు. ఆ మాట విన్న వ్యక్తి ఏం చేశాడండి? ఆ నడిమిషాల దాటక మునిపే తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తపడి కన్నీటి ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించు. ఏ డాక్టర్ అండి ఒక 10 రోజులు ఆయుష్ పొడిగించగలడా? కళ్ళు 2 పోయాయి అనుకో, నాకు కోట్ల రూపాయలు డబ్బిద్దాం, కళ్ళు ఇస్తాడా? కన్నీటి ప్రార్థనతో ఉన్న అన్న ప్రార్థన చేస్తే ప్రవక్త పుట్టాడు. మన క్రైస్తవ పిల్లల్లో ప్రార్థన చేయాలి. మేము ఎప్పుడు అదే చేస్తాను. మన యవన బిడ్డల కరపాల్లో ఉన్న వాళ్ళు ప్రవక్తలైనా పరిపాలకులుగానే పుట్టాలండి, పనికి మాలను పుట్టకూడదు. ప్రవక్తలు పరిపాలకులుగా పుట్టాలంటే తల్లి చేయాలి. మా చర్చికి వస్తుంది ఒక సిస్టర్, అన్ని కుటుంబాల నుంచి పట్టబడి దేవుని ప్రేమ మా ద్వారా తెలుసుకొని సంఘంలోకి వచ్చి స్థిరపడి క్రమంగా కుటుంబాన్ని కట్టుకొని భర్త మారి తల్లి మారి అందరికి నేనే బాప్టిజం ఇచ్చిన మా మందిరానికి వస్తారు. ఎల్లుండి డెలివరీ అనగా కూడా ఇంత కడుపేసుకొని పెద్ద మోకాల మీద ప్రార్థన చేసి, నాతో పాటు 6 వచ్చారు. నేను ఎప్పుడు వెళ్ళినా 5-6 తీసుకొని పోతాను. నేను ఏదైనా ఆపదం చెప్తే వాళ్ళు రేపు నా దగ్గర నటిస్తారు. నేను అందుకని నటించి ఎందుకు సమస్యలు తెచ్చుకొని యథార్థంగా ఉంటే దేవుడు కార్యాలు. ఆ అమ్మాయి మోకాలు ఉంటే మాకుండి బయలుపోయింది. అమ్మ నువ్వు చైర్లో కూర్చోదంటే వద్దాయి అన్నారు. కొడుకు పుట్టాడండి, ఆడికి ఇప్పుడు 3 నెలలు కాలేదు. అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడు తెలిసేవాడు, ఎంత ఆరోగ్యంగా ఉంటాడు తెలిసేవాడు. మా ఇంట్లోనే తిరుగుతాడు, మాతోనే పెరుగుతాడు, రాజభోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కన్నీటి ప్రార్థనలో పుట్టే పిల్లలన్నీ బలవంతులుగా మార్చబడతారు, రాజ్యాలను శాసించే వారిగా మార్చబడతారు. సౌలు దావీదు లాంటి వాళ్ళకి తైలం వచ్చి అభిషేకించేవాడిగా మారాడు సమయంలో. దేవుడు అలాగ మిమ్మల్ని ఆశీర్వదించునుగా. మూడవ వాక్యాన్ని చదువునానా? 2వ అధ్యాయం 10వ వాక్యం. ఆ తోటను తడుపుటకు చీరిపోయి హల్లెలూయా. మీరు ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే 4 నదుల్లో 3 నదులు చెప్పారు. మొదటి నది ఏంటండి? అందరూ పీసోను అనగా 3 విషయాలు. ఒక నదిలో 3 అనుభవాలు ఉన్నాయి. విశ్వాసము, సాక్ష్య బోధం అనగా సాక్ష్య జీవితము, గోమేధం అనగా నువ్వు విలువైన వాడివి. 2వ నది పేరేంటి? గీహోను అనగా ఆరాధన తల్లి, కన్నీటి కాదు, ఆరాధికుడిగా మూల పురుషుడిగా నువ్వు మారిపోవాలి.
40 సంవత్సరాలు శాసించాడండి రాజ్యాన్ని. 3వ నది పేరు హిద్దెకేలు, అనగా ప్రవాహము, కన్నీటి ప్రవాహం. ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగాడే గొప్ప. ఎవరన్నా? 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగాడు గొప్ప. 100 మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడే గొప్ప. 1000 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్ప. కొడితే గట్టి కొడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు కోరిక కూడా అది. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నీ కుటుంబం, నీ పిల్లలు పచ్చగా ఉండాలి, ఫలాలిచ్చే చెట్టుగా ఉండాలంటే ఈ 3 అనుభవాలతో చివరి నది పేరు తెలుసా? యూఫ్రటీసు, అనగా అది అభిషేకముతో కూడిన నది. ఆ ధార ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు. చివరిగా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక తండ్రి, ఒక కుమారుడు ఈ నదిలో వెళ్తూ ఉన్నారట. ఆహ్లాదంగా ఉండాలి. ఈ నదిలో వెళ్తూ ఉంటే నది మొత్తము కూడా ముసళ్ళతో నోరు తెరచబడింది. ముసళ్ళు ఉన్నాయి, బాగా పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి. తండ్రి చెప్పాడు, అయ్యా పొరపాటున నీ చేయి దాంట్లో పెట్టకరా. పొరపాటున నువ్వు చేయి దాంట్లో పెడితే ముసళ్ళనే మింగేస్తాయి. ఇంటిలో ఉండు, సంఘంలో ఉండు, దేవుడిలో ఉండు. లోకం అనే ముసళ్ళ వైపు వెళ్ళొద్దు. మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందావు. లోతు వలె వెనక్కి వెళ్ళొద్దు. దీనా వలె ఆదేశాలు చూడాలని వెళ్ళకు. ఎన్ని వాక్యాలు విన్నా ఈ కాకి బుద్ధి కాకే కదా, పంది బుద్ధి బందే మారు కొంతమంది. వీడు ఏం చేశాడంటే, డాడీ ఒకసారి పెడతాను డాడీ ఒకసారి పెడతాను డాడీ అంటే వాడు కోరు తట్టుకోలేకన్నాడంట తండ్రి. పెడితే పెట్టావు బిడ్డ, ఒక్కసారి అలా పెట్టి ఇలా నీళ్ళని టచ్ చేసి తీరా అన్నాడు. వాడు నీళ్ళలో టచ్ చేసి తీసాడో లేదో వెంటనే ముసలు వచ్చి పట్టేసి ఇక్కడ పట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి? డాడీ 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 అరవడం ప్రారంభించాడు. రక్తం కారిపోతా ఉంది. తండ్రి చూస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. దాని వెనక వాళ్ళ 4-5 ముసలు వచ్చి ఆ చేయి పట్టుకొని లాగేస్తూ ఉన్నాయి. కుమారుడు గొప్పలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. గుండె తరుక్కుపోతుంది. తండ్రి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంకరమైన వ్యాధుల్లో ఉండిపోయాడు తండ్రి. ఒక్క కుమారుడు కళ్ళ ముందు చనిపోతుంటే ఏ తండ్రి తట్టుకోగలడు? చూస్తూ ఉన్న పరలోకమందున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు చూడలేక నదిలోకి దూకేశాడు. ఎప్పుడైతే తండ్రి నదిలోకి దూకాడు, దూకిన వెంటనే కుమారుని విడిచిపెట్టి తండ్రి తలను పట్టుకున్నాయి, చేతులను పట్టుకున్నాయి, పీకేశాయి, కొరికేశాయి, రక్కేశాయి, చంపుకొని తినేశాయి. ఆ తండ్రి ఎవరు కాదు, నేను ప్రకటిస్తున్న తండ్రి అయిన దేవుడు. ఆ కుమారుడు ఎవరు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత కాలము నువ్వు లోకంలో బ్రతుకుతావు, ఎంత కాలం నువ్వు అబద్ధాల మధ్యలో బ్రతుకుతావు, ఎంత కాలం నువ్వు శాపంలో నీ కొరకు ఆ కల్వారి శిలువలో నా ప్రభు ఆఖరి రక్తపు బొట్టును నీ కొరకు కాచాడని నీకు జ్ఞాపకం లేదా? ఇంకా లోకం వైపు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిన ప్రతిసారి నీ తండ్రి మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య శిలువ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడి కొరకు నువ్వు బ్రతికితే నీ కుటుంబాన్ని ఏదైనా తోటగా ప్రభు మార్చునుగాక. పెద్ద మొక్కల మీదకి రాండి, తలలో వచ్చండి, ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. అయ్యో తండ్రి చెప్పినా నేను వినలేదయ్యా, అలోకములోకి నేను వెళ్ళిపోయాను ప్రభు. నేను చేసిన పాపం, నేను చేసిన అక్రమం వల్ల నా తండ్రి కొట్టబడ్డాడు, నా తండ్రి తొండబడ్డాడు, నా తండ్రి ఈడ్చబడ్డాడు, చనిపోయాడు. వాక్యం వింటున్నావు, ఫలింపు లేదు. వాక్యం వింటున్నావు, అభివృద్ధి లేదు. వాక్యం వింటున్నావు, నేను ఒక పశ్చాత్తాపం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభు నువ్వు ఫలించాలని కోరుకున్నాడు. చెల్లి, తమ్ముడా, తల్లి, అన్నయ్య,
ముసళ్ళ తండ్రి వీపిని చాలగా దున్నేసాయి తల్లి. ఆఖరి రక్తపు పట్టును కూడా నా ప్రభు నీ కొరకు కార్చాడు బిడ్డ. ఒకసారి ఆలోచించి ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకో బిడ్డ. ఫలించని కొమ్మగా ఫలించని చెట్టుగా చేయాలని దేవుడు ఉద్దేశించాడు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయకపోతే దేవుడు దుఃఖపడతాడు. మీ సంఘాన్ని దేవుడు ప్రేమించి, సేవకులను దేవుడు ప్రేమించి, అద్భుతమైన మాటలు దేవుడు తన దాసుని ద్వారా వినిపించాడు. అయ్యా, ఇక నేను తప్పు చేయనయ్యా, ఇక నేను పాపం చేయనయ్యా, నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, విశ్వాస వీరుడిగా బ్రతుకుతానయ్యా, సాక్ష్య జీవితం జీవిస్తానయ్యా, విలువైన వాడిగా బ్రతుకుతానయ్యా, విలువైన తానుగా బ్రతుకుతానయ్యా. స్తోత్రమయ్యా.